You can proceed with class. ఓకే. మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసునామమున శుభాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రేమ్ సింగ్ సన్నీ గారికి నా హృదయపూర్వక వందనాలు. నా తోటి సేవకులు చంద్రన్ గారు కూడా ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ బాగున్నారని, ప్రాముఖ్యంగా ఈ వేదాంత పాఠశాల ద్వారా ఆధ్యాత్మికంగా దినదినము ఎదుగుతున్నారని నేను ఆశపడుతున్నాను. గడిచిన వారం మనం పత్రికల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. పత్రికలు ఎలా చదవాలి? అసలు ఏంటి? పత్రిక ఎందుకు రాస్తారు? ఎవరెవరికి రాశారు? ఏంటి రాశారని? క్షమించాలి. ఎందుకంటే, ఆ రోజు నేను చెప్పాలి. అపోస్తల కార్యముల తర్వాత పత్రికలు రావాలి. కానీ, పత్రికల తర్వాత అపోస్తల కార్యం వచ్చింది. నాకు కొంచెం కుదరలేదు సమయాన్ని. దాన్ని అర్థం చేసుకొని నా స్నేహితులు, నా తమ్ముళ్ళందరూ మరి అర్థం చేసుకొని పత్రికలు మీకు అందించారు. కానీ పత్రికల కన్నా ముందు అపోస్తల కార్యములు రావాల్సి ఉన్నది. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద గాస్పెల్స్ అండ్ ఎపిస్టల్స్. అది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు గారు ఆయన సువార్త ప్రారంభించిన తర్వాత పరిచర్య ప్రారంభించారు. ఆయన జన్మము నుంచి ఆయన ఎదిగిన విధానము గాని, పరిచర్య, తర్వాత శ్రమ, తర్వాత మరణము, తర్వాత పునరుత్థానము, తర్వాత ఆరోహణము, ఇవన్నీ మనకి సువార్తలలో తేటతెల్లగా స్పష్టంగా మనకు తెలియజేస్తాయి. ఆ తర్వాత యేసు ప్రభు గారు చేసిన ఈ యొక్క కార్యాన్ని, ప్రారంభించిన రక్షణను మనం ఎలా కొనసాగించాలి? అందులో మనం ఎలా జీవించాలి? మన బ్రతుకులకు ఎలా అవలంబించుకోవాలనేది పత్రికలు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు రాసిన ప్రతి పత్రికలో ఏదో ఒక సమస్యను, సంఘములో ఉన్న సమస్యలను ఎదుర్కోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి పత్రికల అవకాశం రాయబడి ఉన్నాయి అని మీరు విని ఉన్నారు. వీటి రెండిటికి మధ్య ఒక 30 సంవత్సరాల గడియ ఉన్నది. 30 సంవత్సరాల కన్నా పత్రికలు ఆయా సమయాల్లో అపోస్తలుడైన పౌలు సంఘాలకి రాశాడు గానీ, యేసు ప్రభు గారు ఆరోహణం అయిన తర్వాత మనం ఒక 30 సంవత్సరాలు సంఘ చరిత్రను మనకి లూకా మనకు అందజేస్తూ ఉంటాడు. కాబట్టి అపోస్తల కార్యములను మనం చాలా శ్రద్ధగా ధ్యానం చేసుకోవడానికి, దాని యొక్క ఉపయోగాలు గాని, దాన్ని ఎవరు రచించారు? ఎవరి కోసం రచించారు? ఎందు నిమిత్తం అయితే రచించారు? వాటి వల్ల మనకేంటి ఉపయోగం అనేది మనం ఖచ్చితంగా ధ్యానం చేసుకోవడానికి, అంటే ఒక క్లాస్‌గా ధ్యానం అంటే పాస్టర్ గారిని కదా! ధ్యానం అనే మాట వస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలనుకున్నాను. మనం కొంతసేపు మనం అపోస్తల కార్యములలో సమయాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా నాకు జాన్ వెస్లీ యొక్క కోట్ నేను మీకు చెప్పి దీన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ఆయన ఒక మాట అంటూ ఉంటాడు. కొంచెం పరిచర్యలోకి ముందుకు వెళ్తున్న కొలది ఒకరితో సంభాషిస్తూ ఇలా అంటూ ఉంటాడు. యూ గివ్ మీ 100 men who fear sin and desire God, and I will change the world and I will turn the world upside down. ఒక 100 మందిని పాపమును చేయడానికి భయపడి, ఇంకా దేనికి భయపడకుండా కేవలము పాపము చెయ్యకుండా ఉండాలి అనే భయము కలిగి, దేవుని సేవ మాత్రమే చేయాలనే ఆసక్తి కలిగి ఉన్న వారిని నాకివ్వండి, ప్రపంచాన్ని తలకిందులుగా మారుస్తానని జాన్ వెస్లీ అన్నారు. అటువంటి ప్రపంచాన్ని తలకిందులుగా చేసిన, ఒకప్పుడు పిరికివారిగా ఉంటున్న శిష్యులు యేసు ప్రభు వారు ఈరోజు మనం అపోస్తల కార్యములో చదువుతూ వెళుతున్న కొలది మొత్తం ప్రపంచాన్ని తలకిందులుగా చేయడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ అపోస్తల కార్యములను మనం ధ్యానం చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే దీనిని మనం 3 రకాలుగా పిలవచ్చు. నేను పీపీటీ సిద్ధపరచలేదు. ఒకవేళ నోట్స్ మీరు తీసుకుంటున్నట్లయితే దయచేసి మీరు దాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. దీనిని మనం యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ అనొచ్చు, అపోస్తల కార్యములు అనవచ్చు, లేదా ది యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ త్రూ ది అపోస్టల్స్ అనవచ్చు. పరిశుద్ధాత్మ యొక్క క్రియలు ఈ అపోస్తలుల ద్వారా ఎలా జరిగాయి అనేది ఈ పుస్తకానికి పేరుగా మనం దాన్ని కూడా పరిగణించవచ్చు. లేదా యాక్ట్స్ ఆఫ్ ది అపోస్తలిక్ మెన్, అంటే పిలవబడిన వారు, పంపబడిన వారు, ప్రభువు సేవలో ఉన్నవారు చేసిన కార్యములని మనం దీనిని 3 రకాలుగా అపోస్తల కార్యములను ఖచ్చితంగా పిలుచుకోవచ్చు. ఎందుకు పిలుచుకోవచ్చు అంటే, ముందుగా ఈ పుస్తకం అనేది ఒక చారిత్రాత్మక పుస్తకం. ఇట్స్ ఎ హిస్టారికల్ బుక్. హిస్టరీ అంటే 2 రకాలుగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకటి, రోజుతో రోజు మనకి వివరించేది, లేకపోతే వారంలో వారం ఏం జరిగిందని
లేదా మనకి సంవత్సరాలు ఏం జరిగిందని చెప్పేదాన్ని కూడా మనం చరిత్ర అనవచ్చు. దాన్నేమంటారంటే క్రోనలాజికల్ హిస్టరీ అంటారు. క్రోనలాజికల్ హిస్టరీ అంటే దాది డేట్స్ వైస్ వెళ్తూ వరుసగా మనకి ఈ రోజు నుంచి ఈ రోజు ఏం జరిగిందనేది చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటది. కానీ ఇది ఎప్పుడైతే అపోస్తల కార్యములు మనం చారిత్రాత్మక పుస్తకం అన్నామో, హిస్టారికల్ బుక్ అన్నామో, అది రోజు తర్వాత రోజు, వారం తర్వాత వారం ఏం జరిగిందని చెప్పదు కానీ, కొంతమంది అనగా పిలవబడిన వారు, ప్రభువు ఆత్మతో నింపబడిన వారు, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, వారు ప్రభువు కొరకు ఎలా నించున్నారు, ప్రపంచాన్ని తలకిందులుగా ఎలా చేశారు అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 రకాలుగా చరిత్రలను మనం చూడవచ్చు, చదవవచ్చు. ఆహ్, కాబట్టి చరిత్ర అంటున్నాం కదా అని ఇది అబద్ధం అనుకోకండి. ఎందుకంటే ఆహ్, బుల్ట్ మ్యాన్ అనే ఒక రచయిత ఏమంటూ ఉంటాడంటే, బైబిల్ చదువుతున్నప్పుడు డీమిథాలజైజేషన్ చేయండి అంటాడు. అంటే కొన్ని కొన్ని ఊహకు అందనివి ఉంటాయి. అవి మనిషి ఆలోచనకు కూడా అందనివి ఉంటాయి కాబట్టి అవి కొన్ని అబద్ధాలు కావచ్చు, కొన్ని కొన్ని కథనాలు కూడా కావచ్చు, లేకపోతే కొన్ని కొన్ని సార్లు అవాస్తవాలు కూడా కావచ్చు అని బుల్ట్ మ్యాన్ ఏమంటాడంటే బైబిల్‌ని డీమిథాలజైజ్ చేయండి అంటాడు. బట్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్‌లో ఏది జరిగిందో అది సమస్తము కథనము కాదు. అది మనకి ఇవ్వబడిన చరిత్ర. అది 100కి 100కి 100% ఖచ్చితముగా, వాస్తవంగా ప్రతి సంఘటన జరిగిందని మనం తెలుసుకోవాలి. దిస్ ఈస్ నాట్ ఎ ఫిక్షనల్ బుక్ ఆర్ దిస్ ఈస్ నాట్ ఎ ఫ్యాంటసీ బుక్. బట్ ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ బుక్ విత్ ఫ్యాక్ట్స్. ప్రతీది వాస్తవముతో మనకి అందించబడినది. అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశాన్ని మనం తీసుకుందాం. భారతదేశంలో ప్రస్తుతానికి చరిత్ర అంతా మొఘల్స్ రాశారు. ఈ మొఘల్స్ రాశారు కాబట్టి వాళ్ళంతా ఒక దృక్పథంతో రాశారు. హైందవుల పట్ల వారికి అసల ఇష్టమే లేదు. లేకపోతే కోపము, ద్వేషం ఉంది కాబట్టి మనం ఇప్పుడు చరిత్రను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మనందరికీ తెలిసినదే. అలా మార్చడానికి కానీ, ఒకవైపు ఒకరు ఉద్దేశించి రాయడానికి కానీ ఇదేమీ రాయలేదు. ఇది ఖచ్చితముగా ప్రతీది వాస్తవంగా జరిగినవి మనకి లూకా రాసినట్లుగా చూస్తూ ఉంటాం. ఇది ఉపోద్ఘాతముగా మీరు ఖచ్చితముగా తీసుకోవాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ అని అందాం. లేకపోతే యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ త్రూ అపోస్టల్స్ అని మనం అనవచ్చు. ఏదైనా అన్నా మనకి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటది. అది మీరు రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంబర్ 1 ఆహ్, ప్రిన్సిపల్స్ ఫర్ డిసైప్లింగ్ బిలీవర్స్. అపోస్తల కార్యములు వాస్తవానికి మనకు అందించేది ఏంటంటే, ఎలా క్రీస్తు శిష్యులుగా ఒకరిని మార్చగలము, ఏ నియమాలు, నిబంధనలు మనకి ఉంటాయి అనేవి మనకు తెలియజేస్తుంటది. రెండోది హౌ టు బిల్డ్ ఎ చర్చ్. ఒక సంఘాన్ని స్థాపించటం ఎలా? మనకి కొన్ని సంఘాన్ని స్థాపించడం అంటే ప్రస్తుతానికి మనకి కొన్ని వాక్యాలు తెలిసినట్లయితే, కొన్ని కథలు తెలిసినట్లయితే సంఘాన్ని స్థాపించేస్తున్నారు. నేను ఒక ఊరికి వెళ్ళాను. వెస్ట్ గోదావరి. మాది వెస్ట్ గోదావరి. ఊరికి వెళితే అడుగడుగున ఒక్కొక్క 6, 7 ఇంట్లకి ఒక్కొక్క సంఘం ఉన్నది. సంఘం స్థాపించడం చాలా చాలా సులభం అయిపోయినది. కానీ అపోస్తల కార్యములో చూస్తే అది ఎలా స్థాపించబడాలో, ఆ తర్వాత దాన్ని ఎలా జాగ్రత్తగా దాన్ని కొనసాగించాలో కూడా మనకు తెలియజేస్తూ ఉంటది. అందులోనే మూడవది ఎవాంజలైజింగ్ ద వరల్డ్. మనం సువార్తను ప్రపంచానికి ఎలా పరిచయం చేయగలం అనే మాటను గూడా మనకి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అపోస్తల కార్యంలో ఈ 3 ప్రాముఖ్యం ఇంకా చాలా ఉన్నాయి. వెళ్తున్న కొలది నేను మీకు వాటిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దిస్ ఈస్ ఎ బుక్ ఆఫ్ హిస్టరీ ఖచ్చితంగా. బట్ ఇందులో హిస్టరీ ఉంటది, థియాలజీ ఉండదా అని అనుకోవచ్చు. అంటే వేదాంతం ఉండదా అని కాదు. చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర వేదాంతముతో ఇమిడుకుపోయి ఉన్నది. దేర్ ఈస్ ఎ యూనియన్ బిట్వీన్ హిస్టరీ అండ్ థియాలజీ ఇన్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి. ఒకవేళ శిష్యులను చేయాలన్నా, సంఘమును స్థాపించాలన్నా, సువార్తను తీసుకెళ్లాలన్నా ఖచ్చితముగా మనకి వేదాంతం కావాలి. అనగా క్రీస్తు మనకి రక్షణను అనుగ్రహిస్తాడనే సిద్ధాంతము ఖచ్చితంగా చెప్పగలగాలి. కాబట్టి ఇందులో కేవలము చరిత్రే కాదు, ఇందులో సిద్ధాంతము కూడా ఉన్నది. సో యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ ఈస్ బేసికల్లీ యూనియన్ ఆఫ్ థియాలజీ విత్ ద మిషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది థియాలజీ లేకపోతే, సరైన వేదాంతం లేకపోతే, సరైన అవగాహన లేకపోతే మనం పరిచర్యలో ముందుకు వెళుతున్న కొలది మనం చాలా సంఘటనలు ఎదుర్కోవాలి.
వాస్తవానికి కొన్నిసార్లు వాక్యానికి విరుద్ధముగా కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వేదాంతము మనం చదువుతున్న కొలది మనల్ని ప్రభువుకి సన్నిహితంగా చేస్తది. ఎప్పుడైతే వేదాంతాన్ని పక్కన పెడతామో మనం మన ఆలోచనల ప్రకారము వెళుతూ ఉంటాం. కాబట్టి ఈ చరిత్ర ఖచ్చితముగా వేదాంతముతో కలిసి యేసు ప్రభువు గారిని రక్షకుడుగా, ద లాంగ్ అవైటెడ్ మెస్సయ్య ఫర్ జ్యూస్ అండ్ ఆల్సో సాల్వేషన్ ఫర్ ద జెంటైల్స్, ఆ రెండిటిని మనకి పరిచయం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ప్రాముఖ్యముగా ఇందులో హోలీ స్పిరిట్ గురించి కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. అంటే వాస్తవానికి అపోస్తల కార్యములు, పరిశుద్ధాత్మ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలి. ఎందుకంటే మీకు కొన్ని వచనాలను నేను మీకు తెలియజేస్తాను అపోస్తల కార్యముల నుంచి. పరిశుద్ధాత్మ ఎందుకు ప్రాముఖ్యమైనది ఈ పుస్తకానికి? మనం ఏం నేర్చుకున్నాం? 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. అపోస్తల కార్యముల నుంచి మనం ఎలా శిష్యులని చేయగలము, సంఘాల్ని స్థాపించగలము, సువార్తను చేయగలము, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ పుస్తకంలో వేదాంతము కూడా ఉన్నదని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ వేదాంతాన్ని, ఆ 3 పనులను చేయడానికి మనకి ఎవరు సహాయం చేస్తారనేది కూడా ఈ పుస్తకం తెలియజేస్తది. అదే పరిశుద్ధాత్మ. సో ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆల్సో టీచెస్ మచ్ అబౌట్ హోలీ స్పిరిట్. మీరు ఒక వాస్తవానికి ఆ 13వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ద హోలీ స్పిరిట్ ఈస్ సీన్ చూసింగ్ మిషనరీస్. ఎవరెవరైతే మిషనరీలుగా ఉంటారో, ప్రభువు పేరట వెళ్ళాలనుకుంటున్నారో, పరిశుద్ధాత్మే వారిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే 8వ అధ్యాయం 29వ వచనము మనం గమనిస్తే, వారిని ఎన్నుకోవడమే కాకుండా వారు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం పని చేయాలనేది కూడా పరిశుద్ధాత్మే ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటది. అది 8వ అధ్యాయం 29వ వచనము. ఆ తర్వాత 15వ అధ్యాయము 28వ వచనములో మనకి యెరూషలేములో సదస్సు జరుగుతూ ఉంటది. ద కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం, అది కూడా ఖచ్చితముగా పరిశుద్ధాత్మ ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ జరగడానికి పరిశుద్ధాత్మ కారణమై ఉన్నది. ఇది ఖచ్చితముగా పరిశుద్ధాత్మకు సంబంధించిన పుస్తకముగా కూడా మనం ఖచ్చితముగా దీన్ని పరిగణించాలి. ఈ ఉపోద్ఘాతముతో మనం ముందుకు వెళ్దాం. ముందుగా ఈ పుస్తకాన్ని వాస్తవానికి రచించింది ఎవరు అని మనం అనుకోవచ్చు. దీన్ని మనం అందరం ఖచ్చితంగా తెలిసినదే. మనందరికి వాస్తవంగా తెలిసిందే. పరిశుద్ధుడైన లూకా రాసినట్లుగా మనము చూడవచ్చు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. వాటిని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రస్తుతానికి లూకా ఎవరో మనకి తెలీదు. ఒక్క నిమిషం. క్షమించగలరని అడుగుతున్నాను. దయచేసి క్షమించండి. లూకా వాస్తవానికి లూకా యొక్క చరిత్ర మనకు తెలీదు. ఎలా పిలువబడ్డాడు? ఎక్కడి నుంచి పిలువబడ్డాడు? యేసు ప్రభు గారితో ఉన్నాడా? ఎలా ఉన్నాడని మనకి లూకా పిలువబడినది మనకు తెలీదు. ఈ 2 పుస్తకాలు ముందుగా ప్రాముఖ్యముగా లూకా 1:4, అపోస్తల కార్యములు 1:5 కూడా మనకు తెలియజేస్తది. ఈ 2 లూకా రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధుడైన లూకా గురించి మనకి ఎక్కువ చరిత్ర లేదు. 4 తరుణాల్లో మాత్రమే ఈయన గురించి ప్రస్తావించబడినది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలోను మనం చూస్తాం. ఫిలోమోను మొదటి 24వ వచనంలో చూస్తాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. మీకు మరలా చెప్తున్నాను. లూకా గురించి మనకి బాహ్యంగా, మనకి వ్యక్తిగతంగా అందరిని పిలిచినట్లుగా మనకి పిలువబడిన లేఖన భాగం ఎక్కడ కనిపించదు. కానీ ఆయన గురించి ప్రస్తావించిన కొన్ని వచనాలను నేను మీకు చెప్పాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, ఫిలోమోను 24వ వచనం, 2వ తిమోతి 4వ వచనము, 4వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి ఈ 3 ప్రాముఖ్యమైన వచనాల నుంచి మనం లూకా ఎవరు అని తెలుసుకుంటామంటే, మొట్టమొదటగా ఆయన వైద్యుడు. లూకా ఈజ్ ఎ డాక్టర్. లూక్ ఈజ్ ఎ డాక్టర్. ఆయన ఒక వైద్యుడిగా మనము చూడవచ్చు. ఎందుకంటే వైద్యుడు అని మీరు ఎలా చెప్పగలరు అని మీరు నన్ను అడిగినట్లయితే, చాలా సందర్భాలలో ఆయన రచయించిన పదాలు ఏవైతే ఉన్నాయో, వాస్తవానికి ఆయన అపోస్తలుల కార్యములు గాని, లేదా మనము లూకా సువార్తను తీసుకున్నట్లయితే గ్రీకు భాషలో రాయబడి ఉన్నది.
గ్రీకు భాషలో రాయబడి ఉన్నప్పుడు కొన్ని పదాలు ఈయన వ్యత్యాసము ఎవరు మిగిలిన మత్తయి, మార్కు, యోహాను లేకపోతే మత్తయి, మార్కు సినాప్టిక్ గాస్పెల్స్ అంటాం. వారి నుంచి కొంచెం వ్యత్యాసం కలిగిన పదాలు రాశాడు. అందులో ప్రాముఖ్యముగా నేను మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనము, మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనములో మనకి క్యామెల్ అండ్ ద నీడిల్స్ అయి కనిపిస్తూ ఉంటది. సూది కన్నుములో నుంచి ఒంటి వెళుతూ ఉన్నదనే మాట మనం చూస్తూ ఉంటాం. అక్కడ సూది అనే మాట ఉన్నప్పుడు లేకపోతే నీడిల్ అనే మాట ఉన్నప్పుడు మత్తయి, మార్కు రాఫిస్ అనే గ్రీక్ పదం వాడారు. రాఫిస్ అనేదంటే ఇప్పుడు మనం టైలరింగ్‌కి వాడే సూది. మనం ఏదైనా హౌస్ హోల్డ్‌లో ఉన్న సూది. కానీ లూకా అదే మాటను మనకి 18వ అధ్యాయము లూకా 25వ వచనం రాస్తాడు కానీ, రాఫిస్ అనే మాట రాయడు. ఆయనేం రాస్తాడు? బెలోనే అనే మాట రాస్తాడు. బెలోనే అనే మాట ఏంటంటే సర్జన్స్ నీడిల్, సర్జికల్ నీడిల్ అంటే వైద్యులు వాడే ఒక సూది అని అర్థం. కాబట్టి ఇలాగ చాలా ప్రాముఖ్యం లూకా 4:35లో, లూకా 9:38లో ఆయన వాడే పదాలు ఆయన వైద్యుడిగా మనకి పరిచయం చేస్తాయి. రెండవది ఆయన వైద్యుడే కాదు, ఖచ్చితముగా ఆయన అపోస్తులైన పౌలుకి, సీలకి ఆయన అత్యంత సన్నిహితమైన స్నేహితుడిగా మనం చూడవచ్చు. టుడే ఈస్ ఫ్రెండ్‌షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే టు ఎవ్రీబడీ. మీ అందరికీ స్నేహితుల దినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం కొలస్సీలు 4:11 వచనము మనం గమనిస్తే ఆహ్, వాస్తవానికి ఆయన అపోస్తులైన పౌలుతో పరిచర్యకు ముందుకు వెళుతూ ఉంటాడు. పరిచర్యకు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా ఉంటాడు. అది మనకి లూకా గురించి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి లూకా ఒకవైపు వైద్యుడు, ఒకవైపు స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన గురించి అంత చరిత్ర లేదు. ఆయనే ఈ 2 పుస్తకాలను అంటే లూకా సువార్తను, అపోస్తుల కార్యములు ఈ 2 పుస్తకాలను రాసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దీనికి ప్రాముఖ్యముగా మనకి ఎవిడెన్స్ ఏముంది? వాట్ ఈస్ ది ఎవిడెన్స్ దట్ లూక్ రోట్ దిస్ బుక్? ఈ అపోస్తల కార్యములు లూకా రచించాడని మనకి ఏవైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అని మనం అడగొచ్చు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్‌ని మనం చూద్దాం. అంటే మనకి బైబిల్‌లో లేఖనాల్లో కాకుండా బయట ఇంకెవరైనా ప్రస్తావించారా? అపోస్తుల కార్యములు లూకాయే రాశాడని బయట ప్రస్తావన ఏవైనా జరిగిందా అనేది మనం చూద్దాం. అందులో మొట్టమొదటిగా 180 ఏడీ అంటే అపోస్తుల కార్యములు రచించడం జరిగినది. ఆహ్, 180 ఏడీలో ఐరేనియస్ అనే ఒక దైవజనుడు, సంఘ పితరుడు లూక్ ది కంపానియన్ ఆఫ్ పాల్ రోట్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ అని చెప్పడం జరిగింది. ఐరేనియస్ అనే వ్యక్తి దానిని ప్రబోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రెండవది అతి ప్రాముఖ్యమైనది, లూకా వైద్యుడు, పౌలు స్నేహితుడు. ఈ పుస్తకాన్ని రాయడానికి ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఏముందంటే మొదటగా ఐరేనియస్ అనే సంఘపితరుడు దీన్ని రాశాడు అని ఆయన ఒప్పుకున్నాడు. రెండోది ఆయన ఎందుకు ఒప్పుకోవడం జరిగిందంటే మొరాటోరియన్ ఫ్రాగ్మెంట్ అని మనకి ఒకటి ఉన్నది. మీరు దాన్ని చదివినట్లయితే ఒకవేళ గూగుల్ మీరు ఖచ్చితంగా చేసినట్లయితే నూతన నిబంధన ఇప్పుడు మనకి ఉన్నది కదా! అది వాస్తవానికి అప్పట్లో దాన్ని మొరాటోరియన్ ఫ్రాగ్మెంట్ అంటారు. అంటే మనకి అలా దొరికింది అని అంటారు. అంటే ఏంటి? 4 సువార్తలు, ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు, తర్వాత లూకా సువార్త, లేకపోతే లూకా రాసిన అపోస్తల కార్యములు, ఇవన్నీ మనకి కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దాంతో పాటు ప్రకటన గ్రంథం గూడా మొరాటోరియన్ ఫ్రాగ్మెంట్ అనే దానిలో కనిపించింది. అంటే ఇప్పుడు మనకు బైబిల్‌లో నూతన నిబంధన ఉంది కదా! అది మనకి 190 ఏడీ అంటే యేసు ప్రభు గారు చనిపోయిన తర్వాత 190 సంవత్సరాల తర్వాత అదంతా కలిపి ఒక పుస్తకంగా దొరికిందిది. దాన్ని మొరాటోరియన్ ఫ్రాగ్మెంట్ అంటారనమాట. దానిలో మనకి కొన్ని పుస్తకాలు మాత్రం ఉండవు. హీబ్రూ పుస్తకం ఉండదు. పత్రిక ఉండదు. పేతురు రాసిన పత్రికలుండవు. యాకోబు రాసిన పత్రికలుండవు. కానీ మిగిలినవన్నీ ఉన్నాయి. అందులో గూడా అపోస్తుల కార్యములు లూకా మాత్రమే రాశాడు అని అక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత అనేకమైన సంఘ పితరులు టెర్టూలియన్ అనే ఆయన, ఎస్యూబియస్ అనే ఆయన, తర్వాత క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనే మొత్తం ఈ ముగ్గురు కలిపిన సంఘ పితరులు కూడా అపోస్తులుడైన పరిశుద్ధుడైన లూకా మాత్రమే ఈ పుస్తకాన్ని రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం.
లూకా ఒక వైద్యుడు, లూకా అపోస్తలుడైన పౌలుకి, సైలకి, ఇంకా అనేక మందికి స్నేహితుడు. ప్రభువు కొరకు, కేవలము ప్రభువు కొరకు ఖచ్చితముగా బ్రతికినవాడు ఈ పుస్తకాన్ని రచించినట్లుగా మనం ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఒకవేళ బాహ్యంగా మనం పరీక్షించాం కదా! ఈస్ దేర్ ఎనీ ఇంటర్నల్ ఎవిడెన్స్? ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటే ఏంటి? ఒకవేళ పుస్తకంలో బైబిల్‌లో ఏవైనా ఉన్నదా? బైబిల్‌లో ఏవైనా ఉన్నది అంటే మొట్టమొదటగా మనం గమనించాల్సింది ఏంటంటే, వి ప్యాసేజెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. వి ప్యాసేజెస్ అనేది మీకు కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అంటే నేను అపోస్తులుడైన పౌలు, శీల కలిపి పరిచర్యకు వెళ్తున్నాం అని లూకా స్వయంగా రాసినట్లుగా పుస్తకంలో రాసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి లూకాయే ఈ పుస్తకాన్ని రాసాడన్న కారణానికి బైబిల్‌లో కొన్ని వచనాలు ఉన్నాయి. అది అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు, 20వ అధ్యాయం 5వ వచనం నుంచి 21వ అధ్యాయం 18వ వచనం వరకు. మీరు గమనించినప్పుడు మేము అనే మాట ఉంటది. అంటే నేను అపోస్తలులైన పౌలు, శీల మేము పరిచర్యలోకి ముందుకు వెళ్తున్నాం అని స్వయంగా లూకాయే ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దీనిని మనం తెలుసుకోవాల్సింది ఈ లూకా తప్ప ఇంకా ఎవ్వరు ఈ అపోస్తల కార్యములు రాసినట్లుగా మనము చూడము. ఎందుకంటే ఖచ్చితముగా దశాబ్దాల నుంచి లేదా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇవి లూకా మాత్రమే రచించాడు అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ది ఆథర్ హి ఈస్ లూక్, నన్ అదర్ దాన్ లూక్. దాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాను. రెండవది, మనం ఇది ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి రెండవది, హూ ఇస్ ద రెసిపియెంట్ ఆఫ్ ద బుక్? ఎవరికి ఈ పుస్తకం రాశాడు? ముందుగా పుస్తకం అంటున్నప్పుడు మీరు గమనించండి. నేను అపోస్తుల కార్యములను పుస్తకం అంటున్నాను. లూకా సువార్తను కూడా అంటున్నాను. దిస్ ఇస్ వాల్యూమ్ 1 అండ్ దిస్ ఇస్ వాల్యూమ్ 2. ఈ రెండుకు మనకి ఎవరికి రాశాడు అని మనం అనుకోవచ్చు. మొట్టమొదటిగా లూకా సువార్తలో మొదటి అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే థియోఫిలాకి రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏమంటూ ఉంటాడు వాస్తవానికి, ది హై ర్యాంకింగ్ లేకపోతే హిజ్ ఎక్సలెన్సీ థియోఫిలస్ అని ఇంగ్లీష్‌లో అంటూ ఉంటాడు. లూకా మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చూడవచ్చు. ద రెసిపియంట్ ఆఫ్ ద బుక్ ఈస్ థియోఫిలస్. ఇప్పుడు థియోఫిలస్ అనే మాటకు మనం చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు ఉంటాయి. ఎందుకంటే చాలా సార్లు ఈ థియోఫిలస్ ఎవరు అనేది మనకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే థియోఫిలస్ ఎవరనేది మనకు ఎందుకు అర్థం కాదంటే, థియోఫిలస్ అనే ఆయన మనకి బైబిల్‌లో ఇంకెక్కడ కనిపించడు. ఈ ఈ 2 ఆయనకు మాత్రమే లూకా రచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యువర్ ఎక్సలెన్సీ అన్నాడు కాబట్టి అసలు థియోఫిలస్ ఎవరు అనేది మనం చూద్దాం. ఇప్పుడు లూకా ఈ పుస్తకాన్ని రచించాడు. ఆయన ఎవరు? ఒక వైద్యుడు. పరిచర్యలో కొనసాగినవాడు, స్నేహితుడిగా ఉన్నవాడు. ఆయనే పుస్తకం రాశాడు. మరి థియోఫిలా ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా! చాలా మందికి పుస్తకాన్ని మనం చదివేస్తూ ఉంటాం కానీ ఎవరికి రాశాడనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి, ఆహ్, రోమా పత్రికను మనం గమనిస్తే మన విశ్వాసంలో బలపరచటానికి, అందులో మనం మన జీవితములలో స్పష్టంగా యేసు ప్రభు గారు చేసిన కార్యమును మనకు అర్థం చేసుకోవడానికి అపోస్తలుడైన పౌలు రాశాడు. ఏఎల్ చెక్స్ ఇండియా శాల్స్. చెప్పండి. ఎనీ డౌట్ ఎవరికైనా ఏమైనా డౌట్‌లున్నాయా? నో. ప్రొసీడ్. యాహ్! సమ్‌వాట్. మ్యూట్ చేసుకోండి. యూ కెన్ ప్రొసీడ్. యెస్. థియోఫిలా ఎవరనేది కూడా మనం ఆహ్, త తెలుసుకోవాలి. రోమా పత్రిక రాసినప్పుడు ఒక సమస్యకు ఆయన రాయలేదు. లేకపోతే మనకి గలతీ పత్రిక, కొరింథీ పత్రికలకు వారి వ్యక్తిగత సంఘాలలో సమస్యలు ఉన్నాయి. కానీ రోమా పత్రిక సమస్యలతో రాయలేదు. ఖచ్చితంగా యేసు ప్రభు గారిని, ఆయన రక్షణ సిద్ధాంతాన్ని వారికి పరిచయం చేయడానికి అపోస్తలుడైన పౌలు రాశాడు. కాబట్టి ఏది రాసినా ఒక పుస్తకాన్ని, ఒక ఉద్దేశము, ఎవరికి రాశారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్నట్లయితే మనం చదువుతూ ఉన్నప్పుడు వాటిలో ఉన్న ప్రాముఖ్యతలు మనము ఖచ్చితంగా గమనించగలుగుతూ ఉంటాం. అందులో ఇది థియోఫిలాక్ అనే వ్యక్తికి రాశాడు. ఇందు 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. అసలు థియోఫిలా గురించి మనకు తెలియదు కాబట్టి ఆయా ప్రాముఖ్యమైన థియరీస్ ఉన్నాయి. కొంతమంది థియోఫిలా ఎవరు అని లూకా మొదటి అధ్యాయం 3వ వచనంలో యువర్ ఎక్సలెన్సీ అనే మాట వాడబడినది కాబట్టి కొంతమంది ఏమనుకున్నారంటే మేబీ హి ఈస్ ఎ హై గవర్నమెంట్ అఫీషియల్ అనుకునేవారు. అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నత అధికారి అనుకున్నాడు.
ఎందుకంటే కొన్ని సార్లు ఉన్నత అధికారులకు ఈ పుస్తకం ఉన్నత అధికారులకు రాయబడింది దేనికి అంటే, అప్పుడు లూకా రాస్తూ ఉన్నప్పుడు దాని గురించి మనం డేట్ గురించి వద్దాం. కానీ ఎవరనేది రాస్తున్నాము. ఉన్నత అధికారులకు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? టు షో హిమ్ దట్ క్రిస్టియానిటీ వాస్ లవ్లీ థింగ్ అండ్ క్రిస్టియన్స్ వర్ గుడ్ పీపుల్. క్రైస్తవులు అనేవారు మంచివారని, క్రైస్తవులు లేకపోతే క్రైస్తత్వం అనేది మొత్తం లోకానికే ఒక మంచిది అని తెలియజేయడానికి థియోఫిలాకి రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్‌గా వాస్తవానికి అపోస్తుల కార్యములు ఇప్పుడు భారతదేశంలో మనం అధికారులకు రాయాలి. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవత్వాన్ని నిన్నటి దినాన మనకి బెయిల్ వచ్చింది గానీ, కొన్ని ముందు దినాల వరకు కన్వర్షన్ చేస్తున్నారని చెప్పి అబద్ధ బోధలు అబద్ధము చెప్పి ఒక ఇద్దరిని నన్స్‌ని జైల్లో పెట్టారు. ఎందుకు క్రైస్తత్వం హాని చేస్తుందనుకుంటున్నారేమో అని. కానీ థియోఫిలా హై అఫీషియల్ కాబట్టి క్రైస్తవత్వం ఎటువంటి హాని చేయట్లేదు. వారు మంచివారు. వారు ఖచ్చితంగా గవర్నమెంట్‌కి లోబడి ఉంటారు. వారు క్రైస్తత్వం అనేది ఖచ్చితంగా మంచిది. కాబట్టి మీరు ఎటువంటి హాని చేయడానికి వీలు లేదు. అది మీరు ఈ పుస్తకం ద్వారా చూసుకోవచ్చు వారు ఎటువంటి మంచివారో అని థియోఫిలా ఒక హై అఫీషియల్‌గా ఉన్నాడు కాబట్టి ఆయనకి రాయడం అవుతూ ఉంటది. ఇదే తరుణంలో అపోస్తులైన ఆహ్, 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 పౌలు కొన్ని పత్రికలు రాసినప్పుడు మనం గమనించినప్పుడు వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. పేతురు పత్రిక రాసినప్పుడు ఆయన ఏం రాస్తున్నాడు? ఏషియా మైనర్‌లో ఉన్న బాధల్లో ఉన్న వారికి, శ్రమలలో ఉన్న వారికి, క్రీస్తు నామము వలన వారికి ఆహ్, పర్సిక్యూషన్ వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు మీరు ఓర్చుకోండి అనే పుస్తకం రాశాడు. అలాగే ఇక్కడ థియోఫిలా అనే మాటకు అర్థం ఏంటంటే, థియోఫిలస్ అనే మాటకు అర్థం అంటే థియో అంటే గాడ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఫిలియో లేకపోతే ఫిలియేన్ అంటే దానికి అర్థం టు లవ్. కాబట్టి థియోఫిలస్ అంటే హూ లవ్డ్ గాడ్, దేవునిని ప్రేమించిన వ్యక్తి అని మనం అనుకోవచ్చు. ఎవరికో దేవుని ప్రేమించిన వ్యక్తికి ఈ పుస్తకం రాసి కూడా ఉండవచ్చు. ఎందుకంటే అప్పట్లో క్రైస్తవులు అనగానే ఈయన పుస్తకం రాసిన సమయానికి విపరీతమైన పర్సిక్యూషన్ ఉన్నది. అంటే శ్రమలు సంఘం ఎదుర్కొంటున్నది. కాబట్టి మేబీ వీరు ఎవరిని చనిపోకూడదని చెప్పి థియోఫిలస్‌ని ఎవరైతే దేవుడిని ప్రేమిస్తున్నాడు అని దేవుని ప్రేమిస్తున్న వారందరికీ ఈ పుస్తకం రాసి గూడా ఉండవచ్చు అని మనం అనుకోవచ్చు. మూడవది థియోఫిలస్ ఎవరు అంటే ఆయన ఒక హై ఎక్సలెన్సీ అని అన్నాడు కదా! లూకా 1:3. లూకా ఒక వైద్యుడు. ఆ ప్రాచీన సమయములలో, ఆ ప్రాంతంలో ఆయన ఉన్న సమయంలో వైద్యులు ఎప్పుడూ బానిసలుగా ఉండేవారు. అంటే ఒకరి కింద ఎక్కువగా పనిచేసేవారు. మరి ఈ ఒకసారి థియోఫిలా అనే ఒక వ్యక్తి బాగా అనారోగ్యముకు గురైన తర్వాత ఆయనను ఖచ్చితంగా బలపరిచి లూకాకి విడుదల దయచేస్తాడు. విడుదల దయచేసిన తర్వాత ఒక బహుమానంగా లూకా అత్యంత దగ్గరగా ఆయన ప్రెషియస్‌తమైన ఒక బహుమానంగా యేసుక్రీస్తుని తీసుకున్నాడు కాబట్టి, ఆ బహుమానాన్ని థియోఫిలాకు అందించాడని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి 3 థియోఫిలస్‌ల గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. ఒకటి థియోఫిలస్ ఆయన గవర్నమెంట్ అఫీషియల్ అయ్యుండొచ్చు. క్రైస్తవులు మంచివారు. వారు ఎటువంటి హాని చేయరని రాయడానికి థియోఫిలస్‌కి రాసుండవచ్చు. రెండోది ఎవరో తెలీదు దేవుణ్ణి ప్రేమిస్తున్న వారందరికీ రాసుండవచ్చు. మూడోది థియోఫిలస్ ఒకవేళ ఆయన బానిసగా ముందు ఉన్న ఆయన యజమానుడికి ఈ పత్రిక రాసి ఉండవచ్చు. కాబట్టి ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ హిస్టరీ అండ్ వి నీడ్ టు కన్సిడర్ దిస్. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇది ఖచ్చితంగా థియోఫిలస్ గారికి పుస్తకం రాయబడి ఉన్నది. అలాగే ఈ పుస్తకం థియోఫిలస్ గారికి మాత్రమే కాకుండా బ్రాడర్ ఇంటెండెడ్ ఆడియన్స్ కూడా ఉన్నది. అంటే ఇప్పటికి మనం అపోస్తల కార్యములు చదువుతున్నాం. అప్పుడు కూడా వాళ్ళు చదివారు. అందులో 4 ప్రాముఖ్యమైన వ్యక్తులకి ఈ పత్రిక కూడా వెళుతున్నట్లుగా మనం చూడవచ్చు. నంబర్ 1 జెంటైల్ క్రిస్టియన్స్‌కి ఈ యొక్క పుస్తకం చాలా ప్రాముఖ్యమైనది. జెంటైల్ క్రిస్టియన్స్ అంటే ఎవరు? అప్పుడే అన్య మతాల నుంచి క్రైస్తవంలోనికి వచ్చిన వారు. వారు ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో ఉన్నారు. మీరు దేవుని ప్రణాళికలో నుంచే ఇక్కడికి వచ్చారు అని వారికి తెలియజేయడానికి ఈ పుస్తకం కూడా రాసినట్లుగా మనం ద రెసిపియెంట్స్ కెన్ బి జెంటైల్ క్రిస్టియన్స్. జూయిష్ క్రిస్టియన్స్ కూడా అవ్వుండొచ్చు రెండవది. జూయిష్ క్రిస్టియన్స్ ఆర్ ఆల్సో రెసిపియెంట్స్ ఆఫ్ దిస్ బుక్. వాళ్ళకి వాళ్ళకేంటి ఇశ్రాయేల్‌కి ఏవేవైతే వాగ్దానాలు ప్రభువు పాత నిబంధనలో చేశారో అవి ఈ మధ్యలో ఎక్కడ ఆగిపోలేదు. దేవుడు కొనసాగిస్తున్నాడు. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య క్రీస్తే అని ఖచ్చితంగా ఈ పుస్తకం వారికి కూడా పరిచయం చేస్తది.
మూడవది రోమన్ అఫీషియల్స్ కి కూడా ఈ పుస్తకం రాసినట్లుగా చూస్తాం. ద రెసిపియంట్ ఆఫ్ ద బుక్ ఇస్ రోమన్ అఫీషియల్స్. ఎందుకు? మీరు గమనించండి, వారు వెళుతున్న కొలది అపాలజెటిక్ డిఫెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ యాజ్ నాన్ థ్రెటనింగ్. అంటే క్రైస్తత్వం రోమా సామ్రాజ్యానికి కానీ, రోముల అధికారానికి కానీ, లేకపోతే అధికారులకు కానీ ఎటువంటి హాని చేయదు, ఎటువంటి ఎదురు వెళ్ళదు అని ఈ పుస్తకం వారికి పరిచయం చేస్తుంది. దాన్ని మనం ఖచ్చితంగా ధ్యానం చేసుకోవాలి. ఈజ్ బ్రాడర్ ఇంటెండెడ్ ఆడియన్స్ గా మనం వీటిని స్వీకరించాలి. తర్వాత పొటెన్షియల్ కన్వర్ట్స్, అంటే ఎవరెవరైతే క్రైస్తత్వాన్ని ఎతుకుతున్నారో, క్రీస్తుని ఎతుకుతున్నారో వారికి దొరికేటట్టు ఈ పుస్తకం కూడా రచించబడి ఉన్నది. కాబట్టి ద రెసిపియంట్ ఆఫ్ ది బుక్ థియోఫిలస్ అయి ఉండవచ్చు. థియోఫిలస్ అని ఎవరు అనేది మనం 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. థియోఫిలస్ గారికే కాకుండా బ్రాడర్ ఇంటెండెడ్ ఆడియన్స్ ఎవరంటే జెంటైల్ క్రిస్టియన్స్, జూయిష్ క్రిస్టియన్స్, రోమన్ అఫీషియల్స్ అండ్ పొటెన్షియల్ కన్వర్ట్స్ అని మనం చూడవచ్చు. కాబట్టి వీటిని మీరు ఖచ్చితంగా ధ్యానం చేసుకోవాలని, గుర్తు పెట్టుకోవాలని నేను మీరు కోరుకుంటున్నాను. ఆ తర్వాత అసలు ఈ పుస్తకాన్ని మరి ఈ విషయాలు రాశారు కాబట్టి, వీరికి రాశారు కాబట్టి, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్? నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, వాటిని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. వాట్ ఈస్ ది ఎయిమ్ ఆర్ పర్పస్ ఆఫ్ ది బుక్ ఆఫ్ యాక్ట్స్? గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 3వ వచనములోనే మనకి ఖచ్చితంగా ఆయన పర్పస్ ని మనకి తెలియజేస్తాడు. ఇది మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది. నేను ఎందుకు రాస్తున్నాను అని లూకా సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది నేను చదువుతున్నాను, మీరు గమనించాలని కోరుతున్నాను. 1వ అధ్యాయం 3వ వచనము నేను చదువుతున్నాను. With this in mind, since I myself have carefully investigated everything from the beginning, I too decided to write an orderly account for you, most excellent Theophilus. With this in mind, నా ఖచ్చితంగా ఉన్నది, నేను అన్ని తెలుసుకున్న తర్వాత, అన్ని అంటే ఏంటి? క్రీస్తు ఎవరు, ఆయన ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఎలా వచ్చారు, ఆ తర్వాత ఎలా పరలోకానికి ఆసీనుడయ్యాడు, తర్వాత పరిచర్య ఎలా జరుగుతున్నది, వీటన్నిటిని తెలుసుకున్న తర్వాత నేను మీకు ఈ 2 పుస్తకాలను ఖచ్చితంగా రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ లూక్ రైటింగ్ లూక్స్ గాస్పెల్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్. అంతేకాకుండా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా నేను మీకు చెప్తాను, దానిని మీరు గమనించాలని కోరుకుంటున్నాను. మొదటిది ద రీజన్ ఆర్ ది ఎయిమ్ టు రైట్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్. వన్ ఆఫ్ హిస్ రీజన్స్ వాస్ టు కమెండ్ క్రిస్టియానిటీ టు రోమన్ గవర్నమెంట్. ఇది చాలా మంది అర్థం చేసుకోరు, ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ కార్యములు కాబట్టి, పరిశుద్ధాత్మ కార్యములను ఖచ్చితంగా గమనించి, పరిశుద్ధాత్మ ఆయా పిలువబడిన వారిలోను వారిని నింపబడి అనేకమైన గొప్ప కార్యములు చేశారు. కాబట్టి అపోస్తలుల కార్యములు అని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా 100% నిజం అది. కానీ వన్ ఆఫ్ ది ఎయిమ్ అండ్ ది ఫోర్మోస్ట్ ఎయిమ్ ఇస్ టు కమెండ్ క్రిస్టియానిటీ టు ద రోమన్ గవర్నమెంట్. అంటే రోమా సామ్రాజ్యంలో క్రైస్తవం ఉంది కాబట్టి పత్రిక పుస్తకం చివరిగా 28వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలలో ఉంటున్నాడు. కొన్ని వేదాంతులు ఏమంటారంటే, రోమా చెరసాలలో ఉన్నాడు కదా, ఆయనకి అడ్వకేట్ గా అంటే వకీలుగా థియోఫిలస్ ఉన్నాడు, థియోఫిలస్ కి వకీలుగా ఉండడానికి ఈ పుస్తకం రాశారని కూడా అంటూ ఉంటారు చాలా మంది వాస్తవానికి. కానీ ఎందుకు ఈ పుస్తకం రాశాడంటే, క్రైస్తవత్వము ఏదైతే ఉన్నదో అప్పుడు క్రైస్తవులు విదజల్లిపోతుంది, వ్యాప్తి చెందుతుంది. రోమా సామ్రాజ్యానికి కానీ, అధికారానికి కానీ, వారి పరిపాలనకు కానీ ఎటువంటి హాని చేయదు, ఇది మంచిది అని ఈ పుస్తకం రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మీరు పుస్తకం పూర్తిగా చదివినప్పుడు, పుస్తకం అంటున్నానంటే చరిత్ర వాస్తవంతో కూడినది, అది మీరు గమనించండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 12వ వచనములో రోమా అధికారులు క్రైస్తవులుగా మారడం మనం చూస్తూ ఉంటాం. 16వ అధ్యాయం 35వ వచనములో మనకి ఎవరైతే ఫిలిప్పులో అధికారులు ఉంటారో వారు క్రైస్తవులను ఖచ్చితంగా హాని చేశారు. అంతకన్నా ప్రాముఖ్యముగా అపోస్తలుడైన పౌలను తప్పుగా అర్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించండి అని ఫిలిప్పులో ఉన్న రోమా అధికారులు వారి క్షమాపణ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో Roman officials had often been well disposed and always just and fair to Christianity.
చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో క్రైస్తవులను అందరు హింస పెడుతున్నారు అనుకుంటాం గానీ, రోమ సామ్రాజ్యం ఎప్పుడు హింస పెట్టలేదు. ఎందుకు? వారు చేసిన గొప్ప కార్యములు, క్రైస్తవులు చేసిన గొప్ప కార్యములు వారికి నచ్చినాయి, కరెక్ట్‌గానే ఉన్నాయి, వాస్తవాలే అని వారు తెలుసుకున్నారు కాబట్టి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ముందుకు వెళుతున్న కొలది ఫర్దర్ లూక్ టేక్స్ పెయిన్ టు షో క్రిస్టియన్స్ వర్ గుడ్ అండ్ లాయల్ సిటిజన్స్. మరలా చెప్తున్నాను. వారు వాస్తవానికి మంచివారు, నమ్మకమైన మనుషులు అని ఈ పుస్తకం రచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రెండవది, రోమా సామ్రాజ్యానికి క్రైస్తవత్వం మంచిది అని చూపించటానికి రెండవది, వన్ ఆఫ్ ది లూక్స్ ఎయిమ్ టు షో క్రిస్టియానిటీ వాస్ ఫర్ ఆల్ పీపుల్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎందుకు ప్రాముఖ్యమైనదో నేను వెళ్తున్న కొలది నేను మీకు వివరిస్తాను. ఎందుకు లూకా ఈ పుస్తకం రాశాడంటే, క్రైస్తవం అనేది ప్రతి ఒక్కరిది, ప్రతి దేశముది, ప్రతి మనుషుడిది అని మనకు పరిచయం చేస్తది. ఇది పలానా వారికి చెందినది కాదు. ఇది ప్రతి ఒక్కరికి చెందినది. యూదులు ఏమనుకునేవారంటే, వాస్తవానికి దేవుడు మమ్మల్నే ఎన్నుకున్నాడు. మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నా, ఎన్ని దేశాలు ఉన్నా, ఎంతమంది మనుషులున్నా, ఎన్ని లక్షల కోట్ల మందున్నా, వారి వల్ల దేవునికి ఎటువంటి ఉపయోగం లేదని యూదులు అనుకునేవారు. వారే భక్తి కలిగిన మనుషులని, దేవునికి అత్యంత సమీపులని వారు అనుకునేవారు. కానీ లూకా అపోస్తుల కార్యములు ఎందుకు రాస్తున్నాడంటే, ఇది క్రైస్తవము అనేది క్రీస్తు అనే మనకు రక్షణ ఏదైతే ఉన్నదో, క్రీస్తులోని రక్షణ ఏదైతే ఉన్నదో, అది సమస్త మానవాళికి అనేది మనం చూడడానికి ఈ పత్రిక రాస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. సో ద ఎయిమ్ వాస్ టు రీచ్ ద గాస్పెల్ ఆర్ టు టీచ్ ద పీపుల్ దట్ గాస్పెల్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిది సువార్త. అందుకే మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పు వెళ్ళి సమరయుల దగ్గర పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. స్టెఫను క్రైస్తవాన్ని సార్వత్రిక క్యాథలిక్ చర్చ్‌గా పరిచయం చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. క్యాథలిక్ చర్చ్ అంటే నేను రోమన్ క్యాథలిక్ చర్చ్ అనట్లేదు. క్యాథలిక్ అనే పదానికి అర్థం యూనివర్సల్ అని అర్థం అన్నమాట. కాబట్టి క్రిస్టియానిటీ ఈజ్ క్యాథలిక్. క్రిస్టియానిటీ ఈజ్ యూనివర్సల్ చర్చ్. అంటే ప్రతి ఒక్కరిది అని స్టెఫను దాని కొరకు హతసాక్షి కూడా అయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. వెళుతున్న కొలది పేతురు ఒక అన్యుడైన కొర్నేలిని పేతురు సంఘంలోనికి స్వీకరించడము మనము చూస్తూ ఉంటాం. కొంతవరకు మీరు ముందుకు వెళ్తే అంతియోకులోకి వెళ్తాడు. అపోస్తులైన పౌలు ఆయా ప్రదేశాలకు వెళ్ళి పరిచర్యను అందించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దాన్ని మనం అవుట్‌లైన్‌లో ఇంకొంచెం స్పష్టంగా మనం తెలుసుకుంటాం. కాబట్టి క్రైస్తవం అనేది ఒక మతానికి లేకపోతే ఒక వర్గానికి చెందింది కాదు. ఇది అందరిది అనేది మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే యెరూషలేము సదస్సు జరిగినదక్కడ. వారేమనుకున్నారు, యూదులేమో వెళ్ళి వారికి చెప్తున్నారు, ఈ అన్యులు వచ్చి ఏవేవో చేస్తున్నారు, మనం అనుకున్నవి ఏమీ చెయ్యట్లేదు అని తిరిగి పోరాడుతున్నప్పుడు, అక్కడ వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే, మీరందరూ ఒకటే, వి ఆర్ ఆల్ ఈక్వల్స్ అని నిర్ణయం తీసుకున్నారు. అది దేవునికి స్తోత్రము. ఎందుకంటే వీరు, వారు అనేది ఏదియూ లేదు. నేను ఇది మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి. మా సంఘాలలో ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నది, కొంతమంది బీసీసీ అంటారు, కొంతమంది ఎస్సీలు అంటారు, కొంతమంది అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఏదీ లేదు. క్రీస్తులో ఏ భేదము లేదు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, ఎక్కడ కురేనీయుడని లేదు, ఎవ్వరు లేదు, సమరయులని లేదు. అందరూ క్రీస్తులో సమానమే. ఎవరైనా క్రీస్తులో ఉన్న యెడల వారందరికీ శిక్షా విధి లేదు. వీరికే శిక్షా విధి అని లేదు. అందరికీ శిక్షా విధి లేదు. కాబట్టి ఈ అపోస్తలుల కార్యములు రాయడానికి కారణం ఏంటంటే, క్రీస్తు అందరివాడు అని, క్రీస్తు తెచ్చిన రక్షణ అందరిదని, సంఘము సార్వత్రిక సంఘం అని, ఇట్స్ ఎ యూనివర్సల్ చర్చ్ అని పరిచయం చేయడానికి మనకి ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మనము వెళుతున్న కొలది, మీరు చదువుతున్న కొలది మీకు ప్రతీదీ ఇదే కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే యెరూషలేములో ప్రారంభమై, తర్వాత యూదా, సమరయ, తర్వాత చివరి వరకు అంత్యలు అంటే చివరి ఆఖరి వరకు రోమాకు వస్తూ ఉంటారు. ఎక్కడో యెరూషలేము నుంచి రోమా వరకు వెళ్ళినది ఆ ప్రయాణాన్ని మనకి తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ప్రభువు కొరకు గెలిచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. సో దీనికి విలియం బార్క్లే అనే ఒక రచయిత అంటూ ఉంటాడు. ఆయన ఏమంటూ ఉంటాడంటే, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ కెన్ బి
కెన్ బి అంటే ఇలా కూడా అనొచ్చు, హౌ దే బ్రాట్ ద గుడ్ న్యూస్ ఫ్రమ్ జెరూసలేం టు రోమ్. యెరూషలేం నుంచి రోమ్ వరకు ఎలాగా అందరికీ ఈ సువార్తను తీసుకొచ్చారు అనేది తెలియజేయడానికి మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ పుస్తకం అలా మనకి తెలియజేస్తుందని చెప్తున్నారు. కాబట్టి ద ఎయిమ్ ఒక్కటే, క్రీస్తుని లోకానికి పరిచయం చేయాలి, క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు హతసాక్షులైన వారిని పరిచయం చేయాలి. ఇటువంటి గొప్ప కార్యములు క్రీస్తుని కొరకు చేశారో ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఈ అన్ని కార్యాలకు ఎలాగైతే సహాయం చేసిందో మనం గమనించడానికి ఈ లూకా మనకి సువార్తను గాని ఈ చరిత్రను గాని రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దిస్ ఈస్ ది ఎయిమ్ ఆర్ ది పర్పస్ ఆఫ్ ది బుక్ అనేది మనం చూడాల్సిందిగా, మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ది బుక్? ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం? లూకా ఈ పుస్తకాన్ని రాశాడని, ఎవరికి రాశాడు, బ్రాడర్ ఆడియన్స్ ఎవరని నేర్చుకున్నాం, ఎందుకు రాశాడు అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈయనకి అసలు ఇవన్నీ రాయడానికి సోర్స్ ఏంటి? వాట్ ఈస్ ద సోర్స్? ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేను ఇవన్నీ చెప్తున్నానంటే నాకు దేవుడు పైనుంచి జ్ఞానాన్ని అలాగా పడేయట్లేదు. లేకపోతే నా ఆలోచనలో నేను లూకా కాబట్టి సువార్త అని నేను కొన్ని చదివాను, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. దాని నుంచి నేను మీకు నోట్స్‌ని అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆయన రాశాడు అంటే ఆయన సోర్సెస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. దేర్ ఆర్ 2 మెయిన్ సోర్సెస్ దట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్. ఎందుకు అంటే మొదటి 15 అధ్యాయాలు అపోస్తల కార్యములలో లూకా ఎక్కడ మనకు కనిపించడు. లూకాకి వ్యక్తిగత అనుభవాలు లేవు. అంటే అక్కడ ఉండి రాయలేదు. మొదటి 15 అధ్యాయాలలో దేర్ ఈస్ నో పర్సనల్ నాలెడ్జ్ ఫర్ లూక్. కాబట్టి ఈ 15 అధ్యాయాలు ఆయన కొన్ని విని, కొన్ని సంఘాల దగ్గరికెళ్ళి వారి దగ్గర నుంచి నేర్చుకున్నవి రాశాడు. సో ద సోర్స్ ఈజ్ ఓరల్ ట్రెడిషన్ అన్నమాట మొదటి 15 అధ్యాయాలు. ఎందుకంటే అప్పటికే ఇంకా పుస్తకం మీద, పేపర్స్ మీద రాయడం ప్రారంభించలేదు. వారందరూ ఖచ్చితంగా ఈ గొప్ప కార్యాలను గుర్తుపెట్టుకున్నారు. ఎవరు అంటే 3 సంఘాలు ఆయన వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. అది మొదటిది మనం ఏం చూస్తామంటే యెరూషలేము సంఘం, ద జెరూసలేం చర్చ్ నుంచి మొదటి 15 అధ్యాయాలలో కొన్ని అధ్యాయాలు వీరి దగ్గర నుంచి తీసుకున్నాడు. ద సోర్స్ ఇస్ జెరూసలేం చర్చ్. ఎన్ని అధ్యాయాలు? మొదటి 5 అధ్యాయాలు జెరూసలేం సంఘం నుంచి ఆయన విని మనకు అందించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 15, 16వ అధ్యాయం కూడా యెరూషలేం సంఘం నుంచి తీసుకున్నాడు. రైట్. కాబట్టి మొదటి 15 అధ్యాయాల్లో ఆయన పర్సనల్ నాలెడ్జ్ ఏం లేదు. అంటే వ్యక్తిగతంగా ఆయన లేడు. జరిగిన ఏ సంఘటనలో ఆయన లేడు. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి ఆ యొక్క సన్నివేశాలు తెలుసుకున్నాడంటే యెరూషలేం సంఘానికి వెళ్ళి వారి దగ్గర ఈ ప్రాముఖ్యమైన విషయాలను, జరిగిన సంఘటనలను ఏవేవి జరిగాయో అవి తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొదటి 5 అధ్యాయాలు 15, 16వ అధ్యాయం యెరూషలేం సంఘం నుంచి ఆయన సోర్స్ గా ఉన్నాయి. రెండవది ద చర్చ్ ఆఫ్ సెజీరియా. అది ఎక్కడ నుంచి మనం చూడవచ్చు? 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 40వ వచనం వరకు, 9వ అధ్యాయం 31వ వచనం నుంచి 10వ అధ్యాయం 48వ వచనం వరకు ఈ లేఖన భాగాలు సెజీరియా అనే సంఘము ఉన్నది. ఆ సంఘం నుంచి వారు చెప్పిన ఉద్దేశాలు, వారు చెప్పిన కథనము, వాస్తవాలను తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు. మీకు అందరికి అర్థమైంది అనుకుంటూ ఉంటాను. 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 40వ వచనం వరకు ఈ సంఘం నుంచి తీసుకున్నారు. 9వ అధ్యాయం 30వ వచనం నుంచి 10వ అధ్యాయం 48వ వచనం కూడా ఈ సంఘం నుంచి తీసుకున్నారు. ఆ సంఘం పేరు చర్చ్ ఎట్ సిజీరియా అని కూడా మనం అనవచ్చు. 3వ సంఘం గురించి అంతియోకు సంఘం, ద చర్చ్ ఎట్ యాంటియోక్ అనేది, అక్కడ నుంచి కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అపోస్తులైన మనకి పరిశుద్ధులైన లూకా తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అది ఎక్కడి నుంచి 11వ అధ్యాయము 19వ వచనం నుంచి 30వ వచనం వరకు, 12వ అధ్యాయం 25వ వచనం నుంచి 14వ అధ్యాయం 28వ వచనం వరకు అంతియోకు సంఘం నుంచి తీసుకున్నాడు. ఇవి ఎందుకు ప్రాముఖ్యమైనవంటే ఇవి సంఘాలలో జరిగిన వాస్తవాలు. మీరు ప్రార్థన చేయగా భూకంపము వచ్చినదని సంఘము ఖచ్చితంగా అనుభవించినది. అంతియోకు సంఘానికి వెళ్ళినప్పుడు క్రీస్తును ఎలాగా అన్య మతాల దగ్గర వీరు బహిరంగంగా మాట్లాడగలిగారు అనే వార్తను కూడా మనం చూస్తూ ఉంటాం.
సిసిరియా సంఘంలో ఎలాగా అన్యులను చేర్చుకున్నారనే వాస్తవం. కాబట్టి సంఘాలలో జరిగిన ప్రాముఖ్యమైన విషయాలను మనకి లూకా చేర్చి, ఈ 3 సంఘాలలో జరిగినవన్నిటిని చేర్చి మొదటి 15 అధ్యాయాల్లో మనకు అందిస్తాడు. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఓరల్ ట్రెడిషన్. అందుకే మనకి గమనించినప్పుడు పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, దేవుని చేసిన కార్యములను మీరు మరువకుండా మీ కుమారులకు మీరు అందించండి అని. వారి పితరులు అందించి ఆ సంఘములో జరిగిన ప్రతి సంఘటనను తేట తెల్లగా లూకాకి అందించినప్పుడు లూకా వాటన్నిటిని కలిపి మనకి మొదటి 15 అధ్యాయాలు అందించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత రెండవది 16వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు లూక్ హ్యాస్ పర్సనల్ నాలెడ్జ్. అంటే ఏంటి? ఆయన ఉన్నాడు ప్రతి పరిస్థితుల్లో, ఆయన వ్యక్తిగతంగా అనుభవించాడు ప్రతి పరిస్థితిని. అపోస్తులైన పౌలుతో మిషనరీ జర్నీలకి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తులైన పౌలుతో వాస్తవానికి చెరసాల అనుభవాల్లో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇందాక మనం అనుకున్నట్లుగా ప్యాసేజెస్, మేము అనే మాటలు ఇక్కడే ప్రస్తావించబడ్డాయి. కాబట్టి 16 నుంచి 28వ అధ్యాయం వరకు ఆయన వ్యక్తిగతంగా ప్రతి పరిస్థితిని సంఘటనలో ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. కాబట్టి కొన్ని వినిన సంఘటనలను, కొన్ని వ్యక్తిగత సంఘటనలను రెండు కలిపి మనకి ఒక పుస్తకముగా ఆయన అందించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రెండు వాస్తవాలే, ఈ రెండిట్లో ఎటువంటి అబద్ధాలు లేవు అని నేను మీకు తెలియజేస్తున్నాను. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద బుక్. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద బుక్. ఇప్పటి వరకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా మీరు దయచేసి నన్ను అడగాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ది అవుట్లైన్ ఆఫ్ ద బుక్. ఇది కూడా చాలా ప్రాముఖ్యం. దీని తర్వాత మనం ఎలా చదవాలి, ఇంటర్ప్రెట్ ఎలా చేయలేవని నేర్చుకుంటాం. ఏమైనా మీకు సందేహాలు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, బికాస్ ఐఎమ్ కీప్ ఆన్ టాకింగ్, ఆర్ యూ కెన్ టెక్స్ట్ మీ. మీరు నాకు అడిగినట్లయితే నేను ఖచ్చితంగా చేస్తాను. సమయం అయిపోతున్నది. ద కాంటెక్స్ట్. ఇప్పుడు మనం ఏమేమి చూసాం? రచయితను చూసాం, ఎవరికి రాశారో చూసాం, ఎందుకు రాశారో చూసాం, ఎక్కడ నుంచి ఇవన్నీ తీసుకున్నాడో మనం చూసాం. ఇప్పుడు అసలు ఆయన రాసిన సందర్భం ఏంటో కూడా మనం చూడాలి. సందర్భం లేకుండా ఏ వాక్యాన్ని మనం చదవకూడదు. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే అసందర్భానుసారంగా వాక్యాలు చెప్తున్నారు. వారికి నచ్చిన వాక్యాన్ని తీసుకొని ఆ సందర్భానికి వీరు అనుకున్నట్లుగా వాస్తవానికి దాన్ని మార్చేస్తున్నారు. దానివల్ల క్రైస్తవ సమాజం చాలా హానికరంగా ఉంటున్నది, లేకపోతే బాధాకరమైన పరిస్థితిలో ఉన్నది. వాస్తవానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే దావీదు గొలియాతును చూసుకోండి. దావీదు గొలియాతు స్టోరీని ఏం చెప్తారంటే, నువ్వు ఒక దావీదు, నీ సమస్య ఒక గొలియాతు అని చెప్తారు. నీ సమస్య గొలియాతు కాదు, నువ్వు దావీదు కాదు, నువ్వే సమస్య. దాన్ని ఖచ్చితంగా మనం మోకాళ్ళ మీద పోరాడి ఆ సమస్యను దేవుని సహాయంతో గెలవాలి. ఇలాగా వక్రీకరించడం జరుగుతూ ఉంటది వాక్యాన్ని, సందర్భం తెలియకపోతే. కాబట్టి ఈయన సందర్భాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. మొట్టమొదటిగా హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే ఆయన పొలిటికల్ కాంటెక్స్ట్ మనం చూద్దాం. పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే ప్యాక్స్ రొమానాలో ఆయన రాశాడు. అంటే రోమా ప్రదేశం ఏదైతే ఉందో సంపూర్ణముగా సమాధానముతో నిండి ఉన్నది. క్రీస్తు పూర్వము అంటే క్రీస్తు ముందు 22వ సంవత్సరం నుంచి క్రీస్తు తర్వాత 180 సంవత్సరం వరకు ప్యాక్స్ రొమానా ఉన్నది. అంటే కామన్ లాంగ్వేజ్ గ్రీకు, కామన్ లాంగ్వేజ్ లాటిన్, ప్రతి రోడ్ ఏదైతే ఉన్నదో అది రోమ్కి రావడం మనం చూస్తూ ఉంటాం. అందరూ రోమా సామ్రాజ్యం కింద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పూర్తిగా శాంతి సమాధానముతో రోమా సామ్రాజ్యం ఉన్నది. అందుకే ఎక్కువ శాతము వారు అపోస్తలులైన పౌలుని ఆఖరికి క్షమాపణ కూడా అడిగినట్లుగా మనం చూస్తాం. సో హిస్ పొలిటికల్ కాంటెక్స్ట్ అంత బాగుంది కాబట్టి ఆయన ఇంత మంచి పుస్తకాన్ని మనకు అందించడం జరుగుతుంటుంది. వాట్ ఈస్ ద రిలీజియస్ కాంటెక్స్ట్? మనకి ఏమనుకుంటాం? రిలీజియస్ కాంటెక్స్ట్ ఏముంటది? అక్కడ మనం జూయిష్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ తర్వాత మనకి జెంటైల్స్ కూడా ఉన్నారు. ఆయన రాసిన ప్రదేశంలో మనకి యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. వీరు ఇరువురికి ఈ పుస్తకాన్ని రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రోమిలో మనకి గమనించినట్లయితే 2 చక్రవర్తుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. క్లౌడియస్ అనే ఒక చక్రవర్తి యూదులను పంపించేశాడు. యూదులు చాలా అశాంతి, లేకపోతే వారిలో ప్రాముఖ్యంగా క్రీస్తు మెస్సయ్య అని, కొంతమంది మెస్సయ్య కాదని గొడవలు పడుతున్నప్పుడు వారిని బహిష్కరించాడు ఒక 5 సంవత్సరాలు. ఆ తర్వాత నీరో చక్రవర్తి వచ్చాడు. ఆ నీరో చక్రవర్తి వచ్చి పూర్తిగా
అపోస్తులైన పౌలుని చంపడం మనం చూస్తాం, క్రైస్తవుల్ని శ్రమ పెట్టడం చూస్తాం. వారిరువురి గురించి కూడా ఇందులో రాయబడి ఉన్నది. కాబట్టి 2 రిలీజియస్ కాంటెక్స్ట్‌లో 2 ప్రాముఖ్యమైన విషయాలు. జూయిష్ పీపుల్ ఉన్నారు, అంటే యూదులు ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అన్యులు గూడా ఉన్నారు. ఈ అన్యులలో మనం గమనించాల్సిందేంటంటే, ఈ పుస్తకం రాస్తూ ఉన్నప్పుడు రిలీజియన్, కల్చర్ 2 సినోనిమ్స్‌గా ఉండేవక్కడ. అంటే ఇప్పుడు మీరు గమనించండి, క్రైస్తవము అనేది ఒకటి, హిందూయిజం అనేది ఒకటి, జైనిజం అనేది ఒకటి. అవి రిలీజియన్స్. అలాగే వారిలకు గ్రీకులకు ఏమై ఉండేదంటే, వాస్తవానికి ఇన్ యువర్ ఎక్సలెన్సీ థియోఫిలస్ కాబట్టి రోమా పాక్స్ రోమానాలో ఎలాగుండేదంటే, కల్చరల్ కూడా, లేకపోతే కల్చరల్ హెలెనిస్టిక్ కాంటెక్స్ట్ కూడా, ఇన్‌ఫ్లూయెన్స్ కూడా రిలీజియన్‌గా తీసుకునేవారు. అంటే దానికి అర్థం ఏంటి? ఒకవైపు మనకి క్రైస్తవము కనిపించిన, యూదులు కనిపించిన, ఇంకొక వైపు సిద్ధాంతాలు కనిపించేవి. అంటే ఏంటి? ఫిలాసఫీస్ కనిపించేవి. ఫిలాసఫీ ఈజ్ ఈక్వల్ టు రిలీజియన్ దెన్. అందులో స్టోయిసిజం ఉండేది. అంటే ఆ కాంటెక్స్ట్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనవి. కొన్ని సంఘాలకి అపోస్తలుడైన పౌలు అబద్ధ బోధలను ఎదిరించడానికి రాసే సంఘాల్లో ఇవి కూడా ఉన్నాయి. స్టోయిసిజం, 2 మిస్టరీ రిలీజియన్, తర్వాత గ్నాస్టిసిజం, తర్వాత ఎపిక్యూరనిజం అని ఈ ఇజాలన్నీ ఒక మతాలుగా ఉండేవప్పుడు. స్టోయిసిజం అంటే ఏంటి? ఎంఫసిస్ ఆఫ్ మర్చ్యూ. ఏది జరిగినా మీరు సమాధానముగా ఉండండి, అదే వెళ్ళిపోతది. దాన్ని స్టోయిసిజం అంటారు. అంటే ఏంటి? శ్రమ వచ్చినా, బాధొచ్చినా, కష్టం వచ్చినా నువ్వు నిమ్మలంగా ఉండు అనేది. ఆ పరిస్థితుల్లో మనకి పరిశుద్ధుడైన లూకా ఈ యొక్క పుస్తకాన్ని రాసినట్లుగా చూస్తూ ఉంటాం. రెండవది ఇంకొక పరిస్థితి ఏంటంటే, కల్చరల్స్ ఇవన్నీ కానీ ఈక్వల్ టు రిలీజియస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎపిక్యూరియనిజం గురించి కూడా మనం చూడాలి ఖచ్చితంగా. ఎందుకు? దేర్ ఇస్ ఎ పర్స్యూట్ ఆఫ్ ప్లెజర్ అండ్ అవాయిడెన్స్ ఆఫ్ పెయిన్. అందరేంటి? నా ప్రాణమా తిను, త్రాగుము, సుఖించుము అనేది ఎపిక్యూరియనిజం. వాళ్ళకి ప్రాణం తిని, తాగి సుఖించాలనేది అంతే. అవాయిడెన్స్ ఆఫ్ పెయిన్ ఉంటది. అంటే ఎక్కడ నొప్పికెళ్ళకుండా ఉండాలి. వారు కూడా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కొంతమంది వారు వచ్చి మనం మారినట్లుగా చూస్తాం. అది మనం సమరయ ప్రాంతంలో చూస్తాం. అది ముందుకు వెళ్తాం. తొందరగా వెళ్ళిపోతాను. రెండవది రెండవదది. మూడవది గ్నాస్టిసిజం. నాలెడ్జ్ ఈస్ కింగ్. లేకపోతే నాలెడ్జ్ ఈస్ పవర్ అని మనం విన్నాం. గ్నాస్టిసిజం అనేది మనకి కొరింథీ సంఘంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. అపోస్తలుడైన పౌలు దాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. అదే రీతిగా మనకి వెళుతున్న కొలది ఆయా పత్రికల్లో కూడా అపోస్తలుడైన పౌలు దీన్ని ఎదుర్కొంటూనే ఉంటాడు. ఎందుకంటే ఇది ఒక మతంగా స్థిరపడిపోయింది. యూదులలోకి చొరబడింది, అన్యులలోకి చొరబడింది. ఈ పరిస్థితుల్లో ఆయన క్రైస్తవం గురించి, క్రీస్తు చేసిన ప్రాముఖ్యమైన కార్యము గురించి, ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నిండిన వారు ఎలాంటి కార్యములు చేయగలరో, ఏది నిజమైన మతమో, లేకపోతే ఇప్పుడు మతం అనవచ్చు, ఏది నిజమైన మార్గమో మనం తెలుసుకోవడానికి రాసినట్లుగా మనం చూస్తుంటాం. సో పొలిటికల్ కాంటెక్స్ట్ పాక్స్ రోమానా అంత సమాధానంగా ఉంది. కానీ సమాధానంగా ఉంది గానీ, ఆయా మతాలు ఉన్నాయి. ఆయా మతాలను ఎదుర్కొంటూ ఈ సమాధానమైన పరిస్థితుల్లో ఈ పుస్తకాన్ని రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్. తర్వాత ది అవుట్‌లైన్ ఆఫ్ ద చర్చ్‌ని కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అవుట్‌లైన్ కూడా అది చాలా ప్రాముఖ్యం. ఆహ్, దాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే, యెరూషలేము నుంచి ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, అంతము చివరి వరకు ఏదైతే ఉన్నదో దాని వరకు, భూదిగ అంతముల వరకు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. అది ఇక్కడ జరిగినట్లుగా మనం చూడాలి. ఎందుకంటే మొదటి అధ్యాయము నుంచి 8వ అధ్యాయం వరకు యెరూషలేము సంఘంలో జరిగిన ప్రాముఖ్యమైన విషయాలు. అక్కడ వరకు పరిచర్య జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు. అదే 8వ అధ్యాయం 4వ వచనం నుంచి 14వ అధ్యాయం 25వ వచనం వరకు యూదా సమరయ ప్రాంతంలో జరిగినది. ఏమన్నాడు యేసుప్రభు గారు? యెరూషలేము, యూదా, సమరయ, భూదిగంతముల వరకు పరిచర్య వెళ్ళినంత వరకు మీరు ఉండండి. మీ మీద పరిశుద్ధాత్మ ఉంటది. అక్కడి వరకు మీరు వాక్యాన్ని తీసుకెళ్ళండి అని. అది అపోస్తల కార్యములోనే జరిగినట్లుగా మనం చూస్తాం. మొదటి 8 అధ్యాయాలు యెరూషలేము వరకు వారు బోధ తీసుకెళ్లారు. 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు 25వ వచనంలో యూదా సమరయ ప్రాంతంలో వారు తీసుకెళ్లారు. ఆ తర్వాత మనం గమనిస్తే 21వ అధ్యాయం నుంచి మధ్యలో మనకి అంత్యోక సంఘం కూడా కనిపిస్తూ ఉంటది. అది అంతా మనకి 12వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం గమనించినప్పుడు వాస్తవానికి యూదా సమరయలు ఉంటాయి.
13వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ అధ్యాయం 16వ వచనం వరకు అపోస్తులైన పౌలు యొక్క మిషనరీ జర్నీలు ఉంటాయి. 3 మిషనరీ జర్నీలు ఆయన చేశాడు. 3 మిషనరీ జర్నీల గురించి 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ అధ్యాయం 16వ వచనం వరకు రాయబడి ఉన్నది. ఆ తర్వాత భూదిగంతముల వరకు సువార్త, రోమీ వరకు, యెరూషలేము నుంచి రోమా వరకు వెళ్ళిన సువార్తను మనం చూస్తాం. అది 21వ అధ్యాయం 17వ వచనం నుంచి 28వ అధ్యాయం 31వ వచనము వరకు జరిగినది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలంటే యెరూషలేము మొదటి 7 అధ్యాయాలు, యూదా సమరయ 8 నుంచి 12 అధ్యాయాలు, భూదిగంతముల వరకు సువార్త 13వ అధ్యాయం నుంచి 28వ వచనం. కాబట్టి యేసు ప్రభు గారు మొదటి అధ్యాయం 8వ వచనములో వారికి ఇచ్చిన మాట, లేకపోతే చెప్పిన మాటను 100% అపోస్తుల కార్యములో జరిగిపోయింది. దిస్ ఈస్ ది అవుట్లైన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ది యాక్ట్స్. దీన్ని మనం డిఫరెంట్ గా డివైడ్ చేసుకోవచ్చు. దానిని మీకు నోట్స్ లాగా నేను పంపిస్తాను. దాన్ని మీరు ఖచ్చితంగా రిఫర్ చేయండి. యాజ్ ఆఫ్ క్లాస్ మనకు సమయం లేదు కాబట్టి ముందు చేస్తున్నాను. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సువార్త జరిగినది, 8 నుంచి 12 యూదయ సమరయలో జరిగినది, 13 నుంచి 28 భూదిగంతముల వరకు సువార్త జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ది అవుట్లైన్ ఆఫ్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్. నౌ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, మెసేజ్ చేయండి. మేజర్ థీమ్స్ మనం గమనించాలి. మేజర్ థీమ్స్ ని కూడా మనం గమనించాలి. తొందరగా మేజర్ థీమ్స్ నేను ముందుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తొందరగా. మొదటిది, ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ డివైన్ ఏజెంట్. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థీమ్ అంటే ఈ పుస్తకంలో మనకు మొట్టమొదటిగా అతి ప్రాముఖ్యముగా మనం గ్రహించాల్సింది ఏమైనా ఉన్నదంటే పరిశుద్ధాత్మను గురించి మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ కార్యములను మాత్రమే మనం చూసాం అక్కడ. పరిశుద్ధాత్మే ఖచ్చితంగా ప్రారంభించిన కార్యమును కొనసాగడానికి శక్తిని అనుగ్రహించింది. ఆ కొనసాగింపును చివరాఖరి వరకు తీసుకెళ్లడానికి పరిశుద్ధాత్మే సహాయం చేసింది. సో ద డివైన్ ఏజెంట్ టు అకంప్లిష్ ద మిషన్ ఆఫ్ గాడ్ ఇస్ హోలీ స్పిరిట్. దేవుని సంఘమును స్థాపించడానికైనా, దేవుని పరిచర్యను కొనసాగించడానికైనా, ఆఖరికి దేవునిలో నిలబడడానికి, దేవుని కొరకు బలంగా ఒక సాక్షిగా ఉండడానికి కూడా మీకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కావాలి అనే మేజర్ థీమ్ని మనకి అపోస్తల కార్యములు పరిచయం చేస్తుంది. అందుకే 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్తాను. ఈ అపోస్తల కార్యములలో పరిశుద్ధాత్మ చేసిన 4 విషయాలు. నెంబర్ 1, గైడెన్స్ అంటే ఎలాగా ఈ పరిచర్యను కొనసాగించాలి, ఏ ప్రాంతాలకు వీరిని తీసుకువెళ్ళాలి, ఎలాగ దీనిని తీసుకువెళ్ళాలి అని వారు నడిపిస్తూ ఉన్నది. ఆఖరికి పాపమును వీరు చేశారనేది కూడా నడిపించింది కదా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అన్నా సఫీరాను మనం చూస్తాం. వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం చేశారని పేతురుకి తెలియజేసింది కూడా పరిశుద్ధాత్మ. సో వారిని నడిపించింది పరిశుద్ధాత్మ. గైడెన్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. 2, కన్విక్షన్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. అంటే ఎప్పుడైతే వీరు వాక్యాన్ని ప్రబోధించారో, వాక్యాన్ని బోధ చేశారో, వారి హృదయములో పాపమును ఒప్పుకునే స్థితి పరిశుద్ధాత్మ తీసుకొచ్చింది. ద మేజర్ థీమ్ ఇస్ హోలీ స్పిరిట్ ఇస్ ఎ డివైన్ ఏజెంట్. ఏం చేస్తుంది? ఇప్పుడు పరలోకము నుంచి మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తారంటే, మొదటగా మనల్ని నడిపిస్తారు. హీ విల్ గైడ్. 2, హీ విల్ కన్విక్ట్. మన తప్పులను ఒప్పింపజేస్తాడు. అందుకే పేతురు ప్రసంగం చేసినప్పుడు అన్ని వేల మంది మారు మనసు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 3వది, కమ్యూనిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారందరూ యూదులుగా ఉన్నవారు, అన్యులుగా ఉన్నవారు, ఆ ప్రదేశంలో లేకపోతే ఆయా మతాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, ఎపిక్యూరియనిజం, స్టోయిసిజం, గ్నాస్టిసిజం, వారందరూ ఒక్కరిగా కూడి ఉన్నారు. సో దేర్ ఇస్ యూనిటీ అమాంగ్ డైవర్స్ బిలీవర్స్. అది ఎలా సాధ్యమైనది? పరిశుద్ధాత్మ వల్లనే సాధ్యమైనది. అది మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. 3వది, సైన్స్ అండ్ వండర్స్, కన్ఫర్మేషన్. అంటే ఖచ్చితంగా ఇది పరిశుద్ధాత్మ వలన దేవుడి దగ్గర నుంచి వచ్చిందని అనేకమైన గొప్ప కార్యములను మనం చూస్తూ ఉంటాం. సో ద మేజర్ థీమ్ ఏంటంటే హోలీ స్పిరిట్ ఇస్ ఎ డివైన్ ఏజెంట్. డివైన్ ఏజెంట్ గా మనకి ఏం చేస్తుంది? నడిపిస్తుంది. అది నాకు ఆపమని ప్రభువే మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. భీమ్సింగ్ గారు, సమయం అయిపోయిందా? ఆపేయాలా? you can continue on that. Yeah. ప్రభువే నాతో మాట్లాడారేమో అనుకున్నాను. Yeah. సో ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ డివైన్ ఏజెంట్.
సో ఏం చేసింది? మొత్తం అపోస్తల కార్యంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు చేసింది. 1 గైడెన్స్, నడిపించింది వారిని. 2 వారి పాపాలను, తప్పులను ఒప్పుకుంచుకునేటట్టు ప్రజల దగ్గరికి పరిశుద్ధాత్మ కార్యాన్ని చూస్తాం. 3 కమ్యూనిటీ, ఇంతమంది ఒక్కొక్కరు ఆయా ప్రదేశాల నుంచి వచ్చి ప్రభు కొరకు జీవించడం మనం చూస్తాం. అది కేవలం పరిశుద్ధాత్మ వలన మాత్రమైనది. తర్వాత కన్ఫర్మేషన్, అంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడని, ఆయన వల్లనే ప్రతి కార్యములు జరిగాయని అపోస్తల కార్యములు మనకు తెలియజేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ థీమ్. సెకండ్ మేజర్ థీమ్, యూనివర్సల్ స్కోప్ ఆఫ్ సాల్వేషన్. మరలా మీకు చెప్పాను, ఖచ్చితంగా నేను మీకు మరలా గుర్తు చేస్తాను. అంటే వీరు వారు అని లేదు, రక్షణ ఖచ్చితముగా అందరిది అని మనకి పరిచయం చేస్తారు. సో దేర్ ఇస్ ఎ యూనివర్సల్ స్కోప్ ఆఫ్ సాల్వేషన్. మూడోది, థర్డ్ మేజర్ థీమ్ ఇస్ క్రిస్టలాజికల్ ప్రొక్లమేషన్. అంటే మనకి క్రీస్తును చాలా చక్కగా అపోస్తల కార్యములు స్పష్టంగా తెలియజేస్తాయి. మనకేంటి, ఆయన జన్మము, ఆయన పరిచర్య, ఆయన మరణ పునరుత్థానములు, ఆరోహణము, సువార్తల పరిచయం చేస్తాయి. 100% ఖచ్చితంగా మనం ఉండాలి. అంతేకాకుండా క్రిస్టలాజికల్ ప్రొక్లమేషన్ ఇందులో కూడా ఉన్నది. అందులో అంతా యేసు ప్రభు గారు బోధ చేస్తారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే అపోస్తల కార్యములలో అపోస్తలులందరూ క్రీస్తు కొరకు ధైర్యముగా నిల్చోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే వారు నమ్ముతున్న క్రీస్తు అబద్ధికుడు కాడని, ఆయన వాస్తవానికి చరిత్రలో ఉన్నవాడని తెలియజేస్తుంది అపోస్తల కార్యము. సో ఇప్పుడు మనకు ఎవరైనా క్రీస్తు లేడు అన్నట్లంటే, నో, దెర్ ఇస్ హిస్టారికల్ జీసస్. అండ్ హౌ డు ఐ నో? యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ పోర్ట్రేస్ దట్. ఖచ్చితంగా వాస్తవాలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రిస్టలాజికల్ ప్రొక్లమేషన్ ఇది జరుగుతుంది. వాళ్ళు ప్రాణానికి సహితము తెగించి క్రీస్తు కొరకు జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఏదో అబద్ధమైన బోధకుడు గురించి, కల్పితమైన ఒక మనిషి గురించి వారు ప్రాణాలు ఇవ్వలేరు కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది అపోస్తల కార్యములు? క్రీస్తు నిజంగా ఉన్నాడని, ఆయన పరిచర్య చేశాడని, మరణించాడని, తర్వాత పునరుద్ధానుడయ్యాడని, ఆరోహణం అయ్యాడని కూడా మనం చూస్తూ ఉంటాం. దానికి అర్థం ఏంటంటే ప్రాముఖ్యముగా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వారేమన్నారు? మీరే ఆయనను సిలువేశారన్నారు. సో ఇట్ ఈస్ ప్రూవింగ్ దట్ క్రైస్ట్ ఇస్ హిస్టారికల్. కాబట్టి క్రిస్టలాజికల్ ప్రొక్లమేషన్ కూడా మేజర్ థీమ్ గా మనం చూడవచ్చు. తర్వాత 4వది చర్చ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. చర్చ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే సంఘం ఎలాగ ఒక విస్తారంగా ఫలించిందో మనం చూస్తూ ఉంటాం. మొదటగా 2వ అధ్యాయం 41వ వచనంలో 3,000 మంది ఉన్నారు. 4వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేసరికి 5,000 మంది. 21వ అధ్యాయం 20వ వచనంకి వచ్చేసరికి కొన్ని వేల లక్షల మందిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సంఘం ఎలా ఎదిగింది అనేది మనకి 30 సంవత్సరాల పరిధిలో, ఆయా పరిస్థితుల్లో ఎలాగ సంఘం ఎదిగింది అనేది మనకి అపోస్తల కార్యములలో మేజర్ థీమ్ గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 5వది చాలా ప్రాముఖ్యమైనది, పర్సిక్యూషన్ అండ్ ప్రిజర్వెన్స్. అంటే శ్రమలలో వీరు క్రీస్తు కొరకు ఎలా నిలబడ్డారు అనేది కూడా అపోస్తలుల కార్యములలో మనకి స్పష్టంగా ఉంటది. రోమా సామ్రాజ్యం ముందుకి అపోస్తలైన పౌలు వెళ్ళినప్పుడు నిలబడ్డాడు. సెనహెద్రిన్ సభలో పేతురు నిలబడ్డాడు. ఎవ్వరూ భయపడకుండా, జంకకుండా, దాక్కోకుండా వారు క్రీస్తు కొరకు ఏది ఏమైనా సరే నిలబడాలి అనుకున్నారు. కాబట్టి వారు ఈ రోజు మనం క్రైస్తవాన్ని ఇంత ఆనందంగా, సంతోషంగా అనుభవించగలుగుతున్నాం. ఇట్ ఈస్ బికాస్ దే పర్సీవ్డ్ త్రూ ద పర్సిక్యూషన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ థీమ్స్ ఇన్ లూక్. కాబట్టి వీటిని మీరు గమనించండి. మీకు ప్రాముఖ్యంగా ఏం చెప్పాను? హోలీ స్పిరిట్ యాజ్ ఎ డివైన్ ఏజెంట్, యూనివర్సల్ స్కోప్ ఆఫ్ సాల్వేషన్, తర్వాత క్రిస్టలాజికల్ ప్రొక్లమేషన్, ఆ తర్వాత మనం చూసాం పర్సిక్యూషన్ అండ్ చర్చ్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అండ్ పర్సిక్యూషన్ అండ్ ప్రిజర్వెన్స్ మనం చూసాం. దీస్ ఆర్ వన్ ఆఫ్ ది మేజర్ థీమ్స్ గా మనం చూడవచ్చు. ఇంకొకటి నేను యాడ్ చేయాలి ఏమనుకుంటున్నానంటే, డివైన్ సోవర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. మనం గమనించండి, యేసు ప్రభు వారు వీరికి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత, వారు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, వీరు అవిధేయులై వారి జీవితాలు వారు బ్రతకడానికి వెళ్ళిపోలేదు. అండ్ 2 వారు పని చేయడం మానలేదు. వారు పని చేయాలన్న మనస్సు కలిగి వారు ప్రభువు కొరకు జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. డివైన్ సోవర్నిటీ అంటే ఏంటి? ద ప్లాన్ ఆఫ్ గాడ్, రిడెంప్టివ్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన అబ్రహాముకు చేసిన వాగ్దానం ప్రకారం వేల మందిని ఆయా ప్రదేశాల నుంచి ఆయన ఖచ్చితంగా వారందరినీ రక్షించాలని ఆయనకు ఉద్దేశం ఉన్నది. సో ద యూనివర్సల్ స్కోప్ ఆఫ్ సాల్వేషన్ తెలుసు. దానికి హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో వారు ఒక గోడను కట్టడానికి పని చేయాలన్న మనస్సు కలిగినది వాళ్ళకి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, పరిశుద్ధాత్మ వారి మీద రావడం ఆ కార్యమే కాదు,
ఆ కార్యం నుంచి వారు ఎలాగా పరిశుద్ధాత్మ కార్యానికి లోబడి ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్లారో కూడా మనం చూస్తూ ఉంటాం. దేర్ ఇస్ ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్, దేర్ ఇస్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ పర్సిస్టెంట్ ఎఫర్ట్. ఏదైతే యేసు ప్రభు గారు వారికి ఇచ్చిన ఒక దర్శనం ఉందో దానిని కొనసాగించడానికి వారు విధేయులుగా ఉన్నారు, నమ్మకముగా విధేయులు ఉన్నారు, ఎక్కడ విడిచిపెట్టలేదు. రెండోది స్ట్రాటజిక్ ప్లానింగ్, అంటే ఏదో చేసేయాలి, వెళ్ళిపోవాలి, చెప్పేయాలని కాకుండా ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలని జ్ఞానంతో కూడిన పరిచర్యను చేశారు. పర్సిస్టెంట్ ఎఫర్ట్, శ్రమ వస్తుంది కదా అని విడిచిపోలేదు. కొంచెం ఎక్కువ చెప్తేనే ఈ గూగుల్ కొన్ని సార్లు చర్చ్‌లో ఉన్నవారు గాని ఇక్కడ కూడా ఇబ్బంది పడతారు. కానీ వారు శ్రమ వచ్చినా కూడా వెళ్ళిపోలేనట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద మేజర్ థీమ్స్ ఇన్ మనం చూస్తూ ఉంటాం ఇన్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్. ఎవరికైనా ఏవైనా ప్రాముఖ్యమైన క్వెషన్స్ ఉంటే మీరు నన్ను చెప్పవచ్చు. కీ ప్యాసేజెస్ ఇన్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అపోస్తలుల కార్యంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు జరిగాయి. అందులో మొట్టమొదటిది మేజర్ థీమ్స్ అయిపోయాయి, మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఇప్పుడు మనం కీ ప్యాసేజెస్ మనం చూస్తూ ఉంటాం. అంటే ఇవే సంఘ పునాదులను నిలబెట్టాయి. ఇవి లేకపోతే పునాదులు లేవు. అందులో ప్రాముఖ్యంగా లూకా మనకి అపోస్తలుల కార్యంలో ఈ కొన్ని లేఖన భాగాల్లో మనకి ఇమిడ్చాడు. అవి కూడా మనం తెలుసుకోవాలి. పెంతెకోస్తు అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. అది మనకు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కనబడుతూ ఉంటది. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకి భాషలు ఉన్నాయి. నేను లూథరన్ పాస్టర్‌ని కాబట్టి కామెంట్ చేయాలి, లేకపోతే అనుకోవట్లేదు. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రతి పరిచర్యకు అవసరం. కేవలం పెంతెకోస్తు సంఘాల్లోనే కాదు, అందరి సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన లేకపోతే ఏ పరిచర్య ముందుకు వెళ్ళదు. అది మనకి ఎలా తెలుసు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడే మనకి ఆయా దేశాలు, ఆయా భాషలు కలిగిన వారు మరలా తిరిగి ఏకమైనట్లుగా చూస్తాం. అక్కడ బాబేల్లో విడిపోయారు, పరిశుద్ధాత్మ దగ్గర కలిసినట్లుగా చూస్తూ ఉంటాం. రెండవది స్టెఫన్ యొక్క హతసాక్ష్యం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా స్టెఫను యేసు ప్రభు గారు లాంటి మనసు కలిగిన వాడు. మనందరం కూడా అలాంటి మనసే కలిగి ఉండాలి. వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించని యేసు ప్రభు గారు అన్నది మనం విన్నాం. స్టెఫన్ అనేది కూడా మనం వినాలని అతి ప్రాముఖ్యంగా ఈ యొక్క లేఖన భాగాన్ని మనకి అపోస్తలుల కార్యములో లూకా ఉంచాడు. తర్వాత మనకి నూతన నిబంధనలో అనేకమైన సిద్ధాంతాలు, మన జీవితం, క్రైస్తవ జీవితము నాట్ ఓన్లీ డాక్ట్రిన్, డ్యూటీగా ఎలాగుండాలి, నాట్ ఓన్లీ లేకపోతే మనకి బిలీఫ్, బిహేవియర్‌గా ఎలాగుండాలి. బిలీఫ్ అండ్ బిహేవ్ అంటే సిద్ధాంతాలే కాదు, ఆ సిద్ధాంతాలను మనం ఎలా కొనసాగించాలని అపోస్తలుడైన పౌలు రాశాడు. అది ఒకవేళ అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో ప్రభువును దర్శించుకోవడం అనేది జరగకపోయి ఉంటే ఇవన్నీ వచ్చేవి కాదు. కాబట్టి అదో ఒక ప్రాముఖ్యమైన విషయం కూడా మనకి ఇక్కడ ఉన్నది. అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం, అన్యులను చేర్చుకున్నాడు. కొర్నేలి సంఘంలోకి వచ్చాడు. అది 10వ అధ్యాయం. అలాగే సంఘము కూడా అన్యులను తీసుకొచ్చినది. అది 15వ అధ్యాయము. యెరూషలేము యొక్క సదస్సు జరిగినది. ఆ తర్వాత పౌలు మిషనరీలు అన్ని జర్నీలు జరిగాయి. కాబట్టి ఇవన్నీ అపోస్తల కార్యములోనే ఉన్నాయి. వీటి మీద మాత్రమే సంఘము కట్టబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చివరిదిగా ముగించేస్తున్న సమయం అయిపోయింది కాబట్టి. సో హౌ టు రీడ్ యాక్ట్ ఆఫ్ అపోస్తల్స్. ఇప్పటి వరకు మీరేం తెలుసుకున్నారు? అపోస్తల కార్యములు ఉపోద్ఘాతము, తర్వాత ఎవరు రచించారు, ఎవరికి రచించాడు, ఆ తర్వాత దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ తర్వాత ఉద్దేశంలో ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత దాని యొక్క అవుట్లైన్ మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత మేజర్ థీమ్స్ ఏంటనేది మనం తెలుసుకున్నాం. ఆ యొక్క సందర్భాలు మనం తెలుసుకున్నాం. కొన్ని ప్రాముఖ్యమైన లేఖన భాగాలను కూడా మనం తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ మనకి ఒక థియరాటికల్ క్లాస్‌లో ఉండవచ్చు. అది థియరీ. బట్ హౌ టు రీడ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్? నేను అపోస్తల కార్యములను ఎలా చదవాలి? ఇది చాలా ప్రాముఖ్యంగా మనం గమనించుకోవాలి. ఎందుకంటే బోధ చేయాలన్న అపోస్తల కార్యముల నుంచి ఆ బోధలోను మనం కొనసాగాలి అన్నా, లేదా చదవాలి అన్నా ఈ కొన్ని పద్ధతులు మనం ఖచ్చితంగా పాటించాలి. అందులో మొట్టమొదటిది హౌ టు రీడ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్తల్స్. నెంబర్ 1, అబ్జర్వేషనల్ రీడింగ్. అబ్జర్వేషనల్ రీడింగ్ ఈస్ వెరీ వైటల్ టు యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ అబ్జర్వేషనల్ రీడింగ్ అంటే ఏంటి? అంటే చాలా ఏకాగ్రతతో మీ ధ్యాస అంతా దాని మీద ఉండి ప్రతి ఒక్క పదాన్ని, సన్నివేశాన్ని, మనిషిని మనం చూడాలి. అబ్జర్వేషన్ రీడింగ్‌లో మనం యాక్ట్స్ ఆఫ్ ది అపోస్తల్స్ చదువుతున్నప్పుడు మొట్టమొదటగా క్యారెక్టర్ డెవలప్‌మెంట్ చదవాలి.
క్యారెక్టర్ డెవలప్మెంట్ ఖచ్చితంగా చదవాలి. ట్రేస్ అండ్ ఇండివిజువల్ గ్రోత్ అండ్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, అపోస్తులైన పౌలును మీరు గమనించండి. 9వ అధ్యాయంలో ఆయన మారు మనసు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అపోస్తులైన పౌలు గురించి మాత్రమే రాయబడి ఉన్నది. కాబట్టి అదొక క్యారెక్టర్, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు మాత్రమే లూకా మనకి అందించాడు. కాబట్టి మీరు చదువుతున్నప్పుడు అపోస్తులైన పౌలును చదువుతున్నట్లుగా మీరు చదవండి. హౌ డిడ్ హీ, అంటే అసలు పూర్తిగా క్రీస్తుకు విరోధిగా ఉన్నవాడు క్రీస్తు కొరకు చనిపోయేటట్టుగా ఎలా మారాడు అనేది మనం చదవగలగాలి. దట్ ఈస్ అబ్జర్వేషనల్. చదువుతున్న ప్రతి లేఖన భాగాలను 9వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మీరు ఇదే చదవండి. అపోస్తులైన పౌలు గురించి, ఆయన చేసిన పరిచర్య గురించి, అసలు ఎలా ఎదిగాడు మీరు చూడండి. పిరికిగా యేసుప్రభు గారిని 3 సార్లు నాకు తెలియదు అని అబద్ధమాడి తిరస్కరించిన పేతురుని మీరు గమనించండి. ఆయన మొదటి అధ్యాయాల్లో పేతురు ఎలాగా ఆ భయంకరంగా భయంలో ఉన్నవాడు దేవుని కొరకు ఏ భయం లేకుండా బ్రతికాడో మనం చూస్తూ ఉంటాం. సో అబ్జర్వేషన్ రీడింగ్ లో క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా జరిగిందో చూడండి. కొర్నేలి ఎలా డెవలప్ అయ్యాడు, స్టెఫను ఎలా ఉన్నాడు. సో అన్ని మనకి ఇక్కడ పేర్లు హిస్టారికల్ ఫిగర్స్ మనకు కనిపిస్తారు, హీరోస్ అనొచ్చు మనం. వారిని క్యారెక్టర్ డెవలప్మెంట్ గా మీరు చూడవచ్చు. రెండోది జియోగ్రాఫికల్ మూవ్మెంట్ కూడా మీరు చదవండి. అంటే ముందు ప్రారంభించండి. ప్రభువు వారిని ఎక్కడ ఉండమన్నాడు? యెరూషలేములో ఉండమన్నాడు. యెరూషలేము నుంచి రోమ్ వరకు ఎలా విస్తారంగా క్రైస్తవ సంఘం ఫలించిందో చదవండి. సో యెరూషలేము మొదటి 7 అధ్యాయాలు చదవండి. తర్వాత యూదయ సమరయలోకి ఎలాగెళ్ళింది, బూదిగంతముల వరకు ఎలాగెళ్ళింది. సో జియోగ్రాఫికల్ ఎక్స్పాన్షన్ లో మీరు దీన్ని చదవాలి. సో అబ్జర్వేషన్ రీడింగ్ లో మొదటిది క్యారెక్టర్ డెవలప్మెంట్ చదవండి. 2 జియోగ్రాఫికల్ మూవ్మెంట్ చదవండి. మూడోది థీమాటిక్ ప్యాటర్న్స్. అంటే యేసు ప్రభు గారి గురించి, పరిశుద్ధాత్మ గురించి ఈ ప్రాముఖ్యమైన థీమ్స్ మీకు చెప్పాను కదా, అవి వాటి గురించి మీరు చదవండి. పరిశుద్ధాత్మ కార్యములను మీరు మొదటి అధ్యాయంలో బహుబలంగా చూడవచ్చు. దేవుడు చేసిన కార్యములను బహుబలంగా మనం మొత్తం లేఖన భాగం చూడవచ్చు చదువుతూ ఉన్నప్పుడు. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే లూకా సువార్తలో మీరేం చూస్తారు, దేవుని ఎలా అద్భుతాలు చేశాడో చూస్తారు. కేవలం అద్భుతాల గురించే చదవండి, కేవలం స్వస్థతల గురించే చదువుతారు. అలాగా ఇక్కడ కేవలం పరిశుద్ధాత్మ కార్యాల గురించి చదవండి. యేసు ప్రభు గారు ఎక్కడెక్కడ బోధ చేయబడ్డారో, ఆయన ఎలాగ ఈ లోకానికి పరిచయం చేశారో అపోస్తలులు, దాని గురించి చదవండి. సో థీమాటిక్ ప్యాటర్న్స్ గురించి చదవాలని మీరు కోరుకుంటారు. సో నెంబర్ 1 ఈజ్ అబ్జర్వేషనల్ రీడింగ్, మీరు గమనించండి. రెండవది కంపారిటివ్ అనాలిసిస్. అంటే ఇప్పుడు అపోస్తల కార్యములు మీరు చదువుతూ ఉన్న కొలది అపోస్తలులైన పౌలు ఆయా సంఘాలను స్థాపించినట్లుగా మనం చూస్తాం. ఎఫెసీ సంఘం, కొరింథీ సంఘం, ఆ తర్వాత ముందుకు వెళుతున్నప్పుడు తెస్సలోనికల సంఘం, లేకపోతే అలా సంఘాలను స్థాపించుకుంటూ వెళ్తున్నాడు అపోస్తలులైన పౌలు. కాబట్టి ఎప్పుడైతే కొరింథీ సంఘం ఎఫెసీ సంఘం స్థాపించబడిందో అప్పుడు ఎఫెసీ పత్రిక వెళ్ళి ఆ పత్రిక, ఆ సంఘాన్ని గురించి మీరు చదవడం ప్రారంభించండి. కంపారిటివ్ అనాలిసిస్. అప్పుడు మీకు అపోస్తల కార్యముల గురించి తెలుస్తాయి, సంఘం ఎలా స్థాపించబడిందో తెలుస్తుంది, సంఘంలో ఉన్న సమస్యలు తెలుస్తాయి. ఈ రెండింటిని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయవచ్చు కంపారిటివ్ అనాలిసిస్ లో. రెండోది ఓల్డ్ టెస్టిమెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూడవచ్చు. ఎక్కడెక్కడైతే పాత నిబంధన గురించి మనం చదవచ్చు, ఆ ప్రాముఖ్యమైన విషయాలు కూడా మీరు లూకాలో చదవాలని నేను ఉద్దేశిస్తున్నాను. ఆ తర్వాత చాలా ప్రాముఖ్యముగా మనం గమనించుకోవాల్సింది ఈ 2 ప్రాముఖ్యమైనవి చేస్తే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళవచ్చు. దీనిలో మనం ప్రాక్టికల్ అప్లికేషన్స్ మనం చూడవచ్చు. దీనివల్ల మనకి మూడవది ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషనల్ రీడింగ్, 2 కంపారిటివ్ అనాలిసిస్ గా చదవాలి, 3 కాంటెంపరరీ అప్లికేషన్ దానికోసం చదవాలి. అంటే ఏంటి? ఇప్పుడు దేవుని సువార్తను నేను ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? స్పష్టంగా లూకా మనకి రాస్తాడు. మిషనల్ ప్రిన్సిపల్స్ రాస్తాడు. అంటే ఈ నియమాలు ఇలా మనం గాని సువార్తను ప్రకటన చేస్తే అది ఖచ్చితంగా ఫలిస్తది అనేది మనకి అపోస్తల కార్యములో ఉన్నది. సో కాంటెంపరరీ అప్లికేషన్స్, ఎవరైనా ఇప్పుడు చర్చ్ పెట్టాలనుకున్నారు అనుకోండి, సువార్త చేయాలనుకున్నారు అనుకోండి, ఎవరైనా ఇతర మతాలతో డిబేట్లు చేయాలనుకున్నారు అనుకోండి, జ్ఞానము కలిగి వారితో ఎలా మాట్లాడగలగాలో నేర్చుకోవడానికి అపోస్తల కార్యములు చదవాలి. రీడ్ ఇట్ ఇన్ కాంటెంపరరీ అప్లికేషన్ వే. ఆ తర్వాత సంఘములో ఉన్న పద్ధతులను, సంఘములో ఉన్న వారు ప్రాముఖ్యముగా ఆదిమ సంఘం చేసిన ప్రతి కార్యమును నేర్చుకోవడానికి చదవండి. ఎక్లీషియోలాజికల్ ప్యాటర్న్స్. ఇప్పుడు కానుకలు ఎందుకు? దండుకొని వెళ్ళిపోవడానికని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అప్పుడు కానుకలు ఎందుకు వాడారు? ఎవరికైనా కష్టం ఉంటే, బాధ ఉంటే, వారికి అవసరత ఉంటే వారికి ఇవ్వడానికి.
కానుకలు అందుకు వాడేవారు. ఒకరికొకరు చూసుకోవడానికి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకునేవారు. ఒకరి గురించి ఒకరు ఖచ్చితంగా వారి బాగోగులు చూడడానికి చూసేవారు. అంతేకాకుండా రొట్టు విడుచుటలోని వారున్నారు, ప్రార్థనలోని ఉన్నారు, సహవాసములోను ఉన్నారు. కాబట్టి సంఘాన్ని మనం ఎటువంటి కార్యాలు చేయాలి సంఘంలో, అప్పుడు ఎలా ఎదుగుతది అనేది తెలుసుకోవడానికి కూడా మనం అపోస్తల కార్యములు ఆ విధంగా చదవాలి. రెండోది కాంటెక్స్చువలైజింగ్ ద గాస్పెల్ మెసేజ్. అపోస్తలుడైన పౌలు ఎలా అయితే వారికి అర్థమయ్యేటట్టు బోధ చేశాడో, సంత వీధిలోకి వెళ్ళిన తర్వాత తెలియని దేవునికి వారు అర్పిస్తున్నప్పుడు యేసు ప్రభు గారిని ఎలా పరిచయం చేయగలిగాడో, వారిని నొప్పి పెట్టక, అంటే మీ భక్తి చాలా ప్రాముఖ్యమైనదని వారితో మాట్లాడుతూ, వారిని తిట్టక, వారిని అవమానించక, వారిని కసురుకోక ఆయన ఎలాగా సువార్తను ప్రకటించాడో మనకు తెలుస్తూ ఉంటది. ఇప్పుడు మన హైందవ సహోదరులు అందుకే బాధపడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు తిట్టేసి, మర్యాద లేకుండా, దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ రిలీజియన్ అండ్ పీపుల్. నో, పాల్ రెస్పెక్టెడ్ దర్ రిలీజియన్. కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ ని ఎలా మనం నేర్చుకోవడానికి కల్చరల్ ఎంగేజ్మెంట్ లో ప్రతిరోజు మీ హైందవ సహోదరులతో మీరు ఎలా మాట్లాడవచ్చు జ్ఞానంగా అనేది నేర్చుకోవడానికి కూడా అపోస్తల కార్యములు చదవాలి. సో అబ్జర్వేషనల్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంపారిటివ్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మూడోది కాంటెంపరీ అప్లికేషన్. ఇవి మనం ఈ లెన్సెస్ తో, ఈ అద్దాలతో మనం చదవాలి. ఒకవేళ ఇలా చేస్తే ఏం జరుగుతుంది? దేర్ ఇస్ పర్సనల్ డెవలప్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అపోస్తల కార్యములు చదువుతున్నప్పుడు మీ జీవితంలో ఏముంటది? దేర్ ఇస్ పర్సనల్ డెవలప్మెంట్, అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్. ప్రేయర్ లైఫ్ డెవలప్ అవుతుంది, వాక్యం చదవడం, స్క్రిప్చరల్ స్టడీ డెవలప్ అవుతుంది, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డెవలప్ అవుతుంది, మిషనల్ ఎంగేజ్మెంట్ డెవలప్ అవుతుంది. గమనించండి, అపోస్తల కార్యములు మీరు చదువుతూ ఉన్నప్పుడు ఊరకనే చదవకండి. వ్యక్తిగతంగా ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానాలకు మీరు వెళ్ళగలరు. మీ ప్రార్థన జీవితంలో వెళ్ళగలరు. వాక్యం చదవడంలో, అవలంబించడంలో ఎదగగలరు. ఎప్పుడైతే ఈ పరిచర్యలో మీరు ముందుకెళ్తారో, అంటే సువార్త చెప్పడంలో మీరు ఎదగగలరు. అంతేకాకుండా సార్వత్రిక సంఘమును అర్థం చేసుకొని అందులో పాలుభాగడానికి, లేకపోతే అందులో పాల్గొనడానికి మీకు అపోస్తల కార్యములు ఖచ్చితంగా సహాయపడుతుంది. సో ఐ వాంట్ టు ఎండ్ విత్ దిస్ కోట్. నాకు సమయం అయిపోయింది, చాలా ఎక్కువ తీసుకున్నాను ఇప్పటికే, నన్ను క్షమించాలి. ఐ వాంట్ టు ఎండ్ విత్ దిస్ కోట్. ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇది రాసుకోండి. ద చర్చ్ డిస్క్రైబ్డ్ ఇన్ యాక్ట్స్. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? సంఘం గురించి చూసాం, దాన్ని ఎలా చదవాలో నేర్చుకున్నాం, ఎందుకు చదవాలో మనం నేర్చుకున్నాం. మనం ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడానికి, ఆత్మీయతలో ఉన్నతమైన స్థానాలు వెళ్ళడానికి, మనం సంఘములో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి, సువార్తని ఎలా ప్రకటించాలో నేర్చుకోవడానికి చదవాలి. కాబట్టి సంఘం అపోస్తల కార్యములో వాజ్ నాట్ పర్ఫెక్ట్, బట్ ఇట్ వాజ్ ప్యాషనేట్. గుర్తుపెట్టుకోండి, ద చర్చ్ ఇన్ యాక్ట్స్ వాజ్ నాట్ పర్ఫెక్ట్. వారికి ఉన్నాయి, వారికి సమస్యలు ఉన్నాయి, వారికి బాధలు ఉన్నాయి, వారికి కష్టాలు ఉన్నాయి. మధ్యలో అపోస్తలులైన పౌలు, బర్నబాస్ విడిపోతారు, సమస్యలు ఉన్నాయి. ఇట్ వాజ్ నాట్ పర్ఫెక్ట్, బట్ ఇట్ వాజ్ ప్యాషనేట్. ఆర్ యూ ప్యాషనేట్ ఫర్ గాడ్, మై డియర్ ఫ్రెండ్స్? ఈ రోజు మీరు పర్ఫెక్ట్ గా లేకపోవచ్చు, మీ సంఘం పర్ఫెక్ట్ గా లేకపోవచ్చు, బట్ ఈజ్ యువర్ చర్చ్ ప్యాషనేట్ ఫర్ గాడ్? అపోస్తల కార్యములు చదివితే అది మీరు ఖచ్చితంగా అర్థమవుతుంటది. రెండవది, ఇట్ ఫేస్డ్ అపోజిషన్ బట్ ఇట్ రిమైన్డ్ ఒబీడియంట్. అపోజిషన్ వారు ఎదుర్కొన్నారు, అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నారు, వాళ్ళని చంపారు, వాళ్ళు ఉమ్మి వేశారు, చెరసాలలో పెట్టారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా వారు విధేయత కలిగి బ్రతికారు క్రీస్తు బోధకు. మీ సంఘాలు ఎలా ఉన్నాయి, లేకపోతే మీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఈవెన్ దో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అపోజిషన్స్, యూ హ్యావ్ టు బి ఒబీడియంట్, మై డియర్ ఫ్రెండ్స్. ఆ నన్స్ని చూస్తే నాకు అంతే సంతోషం వేస్తుంది. వారు ఎటువంటి తిరిగి మాట్లాడలేదు, గొడవ పడలేదు, ఏం చేయలేదు. దే వర్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. దట్ ఈస్ హౌ క్రిస్టియన్ షుడ్ బి. ఇన్ ఫేస్డ్ అపోజిషన్ బట్ ఇట్ రిమైన్డ్ ఒబీడియంట్. దట్ ఈస్ సెకండ్లీ. మూడోది, ఇట్ ఎన్కౌంటర్డ్ ఆబ్స్టికల్స్ బట్ ఇట్ ట్రస్టెడ్ ఇన్ గాడ్ సావర్నిటీ. అడుగున వారికి ఇబ్బందులే, వెళుతున్న కొలది సంఘముల గురించి ఇబ్బందులే, ఎవరో ఒకరి సమస్యలు, ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉన్నది. కానీ ఇది దేవుడు మాకు ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మకు మాకు అనుగ్రహించాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు అని వదిలేశారు. మీ జీవితంలో కూడా ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టం వచ్చినా గాడ్ విల్ టేక్ కేర్. ద చర్చ్, మీ సంఘం కూడా ఎలాగా అనుకోవాలి, ఏమనుకోవాలి? ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. మీరు ఇంకో చివరిది, 3 చెప్పాను, 4వది, మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ గాస్పెల్ ఈస్ నాట్ merely a message to be preserved, but a power to be proclaimed. Gospel is not merely a message
టు బి ప్రిజర్వ్డ్. అంటే లూకా ఈ యెరూషలేం సంఘానికి వెళ్ళి, సెజీరియా సంఘానికి వెళ్ళి, అంత్యోక్ సంఘానికి వెళ్ళి వినేసి ఆయన ఒక్కడే బలపడిపోలేదు. ఇట్ ఈస్ నాట్ ఎ గాస్పల్ టు బి ప్రిజర్వ్డ్, బట్ ఇట్ ఈస్ ఎ పవర్ టు బి ప్రొక్లైమ్డ్. అంటే మీరు ఖచ్చితంగా క్రీస్తుని ఎరిగిన వారైతే క్రీస్తు కొరకు ఖచ్చితంగా బోధ చేయాలి. ఆయన కొరకు ఆయన శక్తిని, ఆయన రక్షణను ఈ యెహోలోకములో భూదిగంతముల వరకు ఎవరికైనా ఎక్కడైనా మీరు చెప్పగలిగిన స్థితి ఉండాలి. వాక్యము మీలోనే దాచుకోకూడదు, వాక్యము మీలోనే ఉంచుకోకూడదు, సంఘములోనే ఉండకూడదు, సంఘము బయటికి వెళ్ళాలి. చర్చ్ ఈజ్ నాట్ మెంట్ టు స్టే ఇన్సైడ్, ఇట్ ఈస్ మెంట్ టు స్టే అవుట్ సైడ్. ద మిషన్ ఈజ్ అవుట్ సైడ్. డు నాట్ ప్రిజర్వ్ ద గాస్పల్ బట్ ప్రొక్లెయిమ్ ద గాస్పల్. ఇది మనకి అపోస్తల కార్యములు మనకి నేర్పిస్తూ ఉంటది. దేవుడు మిమ్మల్ని ఈ కొద్ది నిమిషాలు మనకి ఈ క్లాస్ ద్వారా మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద